ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం తత్సతు. మనము అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటి ప్రథమ సూత్రము, ప్రథమాధ్యాయంలో ప్రథమ పాదంలో జిజ్ఞాసాధికరణంలో ప్రథమ సూత్రము అథాతో బ్రహ్మ జిజ్ఞాస. ఈ అథ శబ్దము ఆనంతర్యంగా చెప్పారు, అనంతరంగా తీసుకున్నారు అన్నమాట. అంతేగాని అధికారార్థం అంటే కర్మ అధికారం కాదు. అంటే కర్మకు అధికారి అయిన వాడు జ్ఞానమునకు అధికారి, జ్ఞాన జిజ్ఞాస చెయ్యాలి అనేది కాదు అని చెప్పారు. మంగళపరంగా కూడా దీన్ని మనం సమన్వయం చేసుకోవచ్చు. అథ అనగానే మంగళకరమైనటువంటిది కాబట్టి ఈ ప్రకారంగా ఆ శబ్దాన్ని అంటే మంగళ ప్రయోజనం అవుతుంది, అనంతరం అనేటువంటి అర్థం కూడా వస్తుంది అత అనే శబ్దం. కాబట్టి ముందు వెనకల దృష్టితో చూసినా సరే దాని యొక్క ఆనంతర్యము దానికి వేరు కాదు, ఆనంతర్యమే కరెక్టు. ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మ జిజ్ఞాస చేసేవాడికి ఏముండాలి? క్వాలిఫికేషన్స్, అధికారిత్వం ఏముండాలి? సాధన చిత్తశక్తి సంపత్తి ఉండాలి. అందుకని ఆ ప్రకారంగా ఆనంతర్యార్థం అనేది సరిపోతుంది. ఉదాహరణకి మీరు ధర్మ జిజ్ఞాస తర్వాత జ్ఞాన జిజ్ఞాస, బ్రహ్మ జిజ్ఞాస చెయ్యాలనేది కూడా కరెక్ట్ కాదు. ధర్మ జిజ్ఞాసను తెలుసుకోవచ్చును, అలాగా బ్రహ్మ జిజ్ఞాస చేయవచ్చును, అది కూడా తెలుసుకోవాలి. ధర్మ జిజ్ఞాస అనేటువంటిది ధర్మాన్ని గురించి, దాని రీతి రివాజు, దాని యొక్క పద్ధతులు అన్ని తెలుసుకోవడం తప్పలే. చేసే దానిలో కానీ మనం కానీ ప్రవేశించినట్లయితే అది బయటకు వచ్చేది కానే కాదు. కర్మ అంతా పూర్తి చేసుకొని బయటపడలేము. అందువల్ల తెలుసుకోవచ్చు, కర్మ యొక్క తెన్నులు మనకు తెలుస్తుంది అనమాట. అందుకనే ఇక్కడ ఈ ధర్మ జిజ్ఞాస అనేది పూర్వమే మనం వేదాధ్యయనం ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి స్వాధ్యాయం అనేది ఇద్దరికి సమానమే. ధర్మ జిజ్ఞాస చేసేవాడు కూడా స్వాధ్యాయం చెయ్యాలి, అలాగే బ్రహ్మ జిజ్ఞాస చేసేవాడు కూడా స్వాధ్యాయం చెయ్యాలి. ధర్మ జిజ్ఞాస విషయంలో, వేదాధ్యయన విషయంలో. వేదాధ్యయనము ఇద్దరికీ సమానమే. తర్వాత బ్రహ్మజ్ఞానం గురించి అది ఎవరు ముముక్షుగా ఉంటారో, అంతఃకరణ శుద్ధి కలిగి ఉంటారో అలాంటి వాళ్ళు చేయొచ్చు, అదనమాట. కాబట్టి ఈ ప్రకారంగా చెప్పారు. ఇప్పుడు 12వ భాష్య భాగంలో మనం పాఠం మొదలు పెట్టినప్పుడే ఉంటుంది ఏంటోడు వాడిని ఎవడు కూడా నన్ను ఇహ కర్మ అవబోధానంతర్యం విశేష అని చెప్పాడు. కర్మ తెలుసుకున్న తర్వాత అనేటువంటిది ఇక్కడ విశేషం. నా ధర్మ జిజ్ఞాసయా ప్రాగపి అధీత వేదాంతస్య బ్రహ్మ జిజ్ఞాస ఉపపత్తే. ధర్మ జిజ్ఞాసకి ముందుగా వేదాంత అధ్యయనము, వేదాంత జిజ్ఞాస కూడా చేయొచ్చు. యథాచ హృదయాది అవధానానామానంతర్య నియమ
క్రమస్య వివక్షితత్వ తథా ఏహ క్రమః న వివక్షితః. నువ్వేమన్నా కర్మిష్ఠుడు ఏ ప్రకారంగా పశుబలి ఇచ్చేటప్పుడు క్రమంగా దాన్ని కోయాలి, క్రమంగా అమర్చాలి, అమర్చిన తర్వాత ఆయా మంత్రాలకు సంబంధించుకొని అగ్ని ఎందు వేయాలి అనే క్రమం ఇక్కడ లేదు. ఇక్కడ ఆ క్రమం చెప్పొద్దు, ఇక్కడ ఆ క్రమం పనికిరాదు. నా తథా ఇహ క్రమ వివక్షిత. బ్రహ్మ విద్యలో ఈ యొక్క కర్మ వ్యవహారము లో ఏదైతే క్రమం ఉన్నదో ఈ దీని తర్వాత ఇది వెయ్యాలి హోమంలో యజ్ఞములో అనే క్రమం ఇక్కడ లేదన్నమాట. క్రమం లేదు. ఎందుకయ్యా అంటే జిజ్ఞాస కలగాలి, ముముక్షత్వం కలగాలి అనే దానికి అదేది ఎవరైనా మనసుని పసిగట్టలేరు. దీనికి అధికారి నువ్వు, దీనికి యోగ్యత ఉంది అనేది తెలియదు అనమాట. వాడంతటా వాడే వచ్చేస్తుంటాడు అనమాట. అంటే లోపల సంగతి, లోపల మనోయోగ్యత అనేది బయటికి వ్యవహారాన్ని బట్టి తెలియదు, అసలు తెలియలేదు అనమాట. ఎన్నో జన్మల నుండి వాడికి ముముక్షత్వం వస్తూ ఉంటుంది, ఈ జన్మలో అది ఫలించేస్తుంది. అందుకని క్రమంతో పని లేదు. అది మనుషుల్ని చూస్తుంటే తెలుస్తుంది కదా, వీళ్ళు ఎంత విన్నా ఎంత దగ్గరగా ఉన్నా ఎందుకు రారు అంటే యోగ్యత అనేది బయటికి కనిపించే విషయం కాదనమాట, బయటకు తెలిసే విషయం కాదు అది యోగ్యత అనేది. అందువల్ల యోగ్యత ఉన్నవాడు ఆపుకోలేడు, వచ్చేస్తాడు, విద్యకు వస్తాడు అనమాట. అందుకని ఈ ప్రకారంగా కర్మ వ్యవహారంలో పశుబలి ఇచ్చేటప్పుడు ఆ పశువుల యొక్క అవయవాలని యజ్ఞంలో వేసేటప్పుడు ఆ క్రమాన్ని పాటించినట్టుగా ఇక్కడ లేదు అని చెప్పేశారు. శేషశేషిత్వే అని కూడా చెప్పారు. అధికృత అధికారేవా ప్రమాణాభావాతో శేషశేషత్వం అంటే మనకి మిగులు అనమాట. అంటే భగవంతుడికి సమర్పించిన తర్వాత మిగులు ప్రసాదం. ఇప్పుడు నైవేద్యము అలా ప్రసాదం ఉంటుంది, ఇలా తీర్థము అలాగా, శేష వస్త్రము అలాగా కూడా లేదు ఇక్కడ. దీనికి అధికారి అయితే దీనికి అధికారం అవుతాడు అనే దానికి కూడా వేదాంత శాస్త్రం యందు వేదము యందు ప్రమాణం లేదు. ఎందుకయ్యా అంటే ధర్మ బ్రహ్మ జిజ్ఞాసయో ఫల జిజ్ఞాస్య భేదాస్య. ధర్మ బ్రహ్మ జిజ్ఞాసయో ఫల జిజ్ఞాస్య భేదాస్య. ఇది ధర్మ జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాస వాటి యొక్క ఫలభేదములు ఉన్నాయి, జిజ్ఞాస భేదములు ఉన్నాయి, ఫలభేదాలు కూడా ఉన్నాయి. అది కూడా మనం తెలియాల్సింది. అభ్యుదయ ఫలం ధర్మ జ్ఞానం. అభ్యుదయ ఫలం ఏదైతే ఉందో అది ధర్మ జ్ఞానం. అభ్యుదయం అంటే చేస్తే వచ్చేది, చేస్తే వచ్చేది అభ్యుదయ ఫలం ధర్మ జ్ఞానం. అభ్యుదయము అంటారు, ఇప్పుడు చెయ్యాలి తర్వాత పొందాలి. సాధన సాధ్యము, కర్మ ఫలము, దీని ఏమంటారు అభ్యుదయ ఫలం అంటారు. అభ్యుదయ ఫలం ధర్మ జ్ఞానం మీన్స్ కర్మ జ్ఞానం. ఇదేమో నిశ్రేయస ఫలం అనమాట. ఇదేంటే నిశ్రేయస ఫలం. అభ్యుదయ ఫలం ధర్మ జ్ఞానం. తత్ అనుష్ఠానాపేక్షం, దీనికి అనుష్ఠానంతో పని ఉంది, అపేక్ష. తత్ అనుష్ఠానాపేక్షం. తత్ అంటే అభ్యుదయ ఫలానికి, ధర్మ జ్ఞానానికి, కర్మ జ్ఞానానికి, సాధన సాధ్యములకి, యజ్ఞ హోమాదులకి కర్మతో పని ఉన్నది, అనుష్ఠానాపేక్ష ఉంది. అనుష్ఠానం ఉండాలి, అనుష్ఠానంతో పని అన్నమాట. అనుష్ఠానంతో పని ఉంటుంది, అనుష్ఠానాపేక్షం. ఇప్పుడు చెప్తున్నాడు నిశ్రేష ఫలంతో బ్రహ్మ విజ్ఞానం.
అయితే బ్రహ్మ విజ్ఞానం నిశ్రేష ఫలం మోక్షాన్ని ఇచ్చేది వస్తుతంత్రం అనమాట. అది నిశ్రేష ఫలంతో బ్రహ్మ విజ్ఞానం నిశ్రేష ఫలాన్ని ఇస్తుంది. నిశ్రేష ఫలాన్ని ఇస్తుంది. నచ అనుష్ఠానాంతరపేక్షం, దీనికి అనుష్ఠానంతో పని లేదు. దీనికి అనుష్ఠానంతో పని లేదు, అవసరం లేదు. శ్రవణమే చెయ్యాలి. ఇక్కడ శ్రవణ మనన నిధిధ్యాసన రూపం 3 కలిపి శ్రవణమే. శ్రవణ మనన నిధిధ్యాసనం అంటే బుద్ధికి సంబంధించింది, జ్ఞానానికి సంబంధించింది, అంతర్విచారమే చెయ్యాలి. మళ్ళీ కర్మేంద్రియాల పని మాత్రం కాదు. కర్మేంద్రియాల పని అనుష్ఠానం అనమాట. ఇది కర్మేంద్రియాల పని కాదు, వివేక బుద్ధి, అంతర్ముఖమైన బుద్ధి అన్నమాట. అందువల్ల ఇప్పుడు చెప్తున్నారు భవ్యస్య ధర్మ జిజ్ఞాస్య, భవ్యస్య ధర్మ జిజ్ఞాస్య. ఇక్కడ నా జ్ఞానకాలే అస్తి. అయితే ధర్మము యొక్క జిజ్ఞాస ఉంది, అది భవ్యమైనది. భవ్యం అంటే భవిష్యత్ కాల విషయ, భవిష్యత్ కాల విషయమైంది. ఇప్పుడు కాదు, అది భవిష్యత్ కాల విషయమైంది. కాబట్టి భవ్యస్య ధర్మ జిజ్ఞాస్య నా జ్ఞానకాలే అస్తి. జ్ఞానకాలంలో లేదించట, జ్ఞానకాలంలో కలిగేది కాదు ఇది. అంటే ఎప్పుడైతే మనము వాళ్ళు అంటారు కదా థియరీ సమకాలంలో వచ్చేది కాదు అది, మళ్ళీ ప్రాక్టీస్ ఉంటుంది. అది బ్రహ్మ విద్య ప్రాక్టికల్ ఏముండదు. చాలా మంది ఇది ఒకటి ప్రాక్టీస్ చేయాలి, ఆచరణ చేయాలి, ఇట్లాంటివన్నీ చెప్తారు. అర్థమైందా? అలాంటిది బ్రహ్మ విద్యలో, ఆత్మజ్ఞాన విద్యలో, వాక్యార్థ విచారంలో లేదు. ప్రాక్టీస్ ఉంటుంది దీనికే. వినే సమకాలంలోనే అర్థమైపోద్ది. అట్లా అనమాట. ఎందుకంటే ఎవరైనా మనం తిడితే బాగా ధ్యానం చేసి కోపం తెచ్చుకోము, వెంటనే రియాక్ట్ అయిపోతాం. ఎందుకని అది మనకు అర్థమైపోయింది. వాడు తిడుతున్నాడు, గాడిద అన్నాడు. గాడిద అనే దాని గురించి మనం సాధన చెయ్యం, వెంటనే రియాక్ట్ అయిపోయినాం. ఎందుకంటే వాక్యార్థ విచారం సమకాలంలోనే జ్ఞానం కలుగుతుంది, శ్రవణ కాలంలోనే జ్ఞానం కలుగుతుంది. ఎందుకంటే ప్రాక్టీస్ ఉండదు. కర్మకాండ అలా కాదు. నువ్వు యాగం చేస్తే స్వర్గం వస్తుందంటే చేయాలి, ముందు యాగం చేయాలి. అది ఇప్పుడు వస్తుందని చెప్పరు, వస్తుంది అని చెప్తాడు. వస్తుంది, ఎన్ని జన్మలు పడుతుందో కూడా తెలియదు. ఆ జన్మలోనే కూడా రాదు, మళ్ళీ అది చాలా జన్మలు పడుతుంది. మనం చేసే పనులు, కర్మకాండ పనులు వెంటనే సిద్ధించేది ఏమీ ఉండదు. అది పెండింగ్లో ఉంటుంది అనమాట. మనకు అవసరం లేనప్పుడు కూడా వస్తుంది. అది అర్థమైంది? అవసరం లేనప్పుడు కూడా వస్తుంది. అట్లా అనమాట. అది అవసరం లేనప్పుడు కూడా మనకేం అవసరం ఉండదు అనుకోండి. ఇప్పుడు బాగా మనకి వృద్ధాప్యంలో ఉన్నామనుకోండి, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మనం ఎప్పుడో కోరి ధనయజ్ఞం చేసామనుకోండి, వృద్ధాప్యంలో ధనం వస్తుంది. ఏం చేసుకోను అది కర్మఫలం. అలాంటిది విచిత్రం. ఇప్పుడు పనికిరాదు అది. అందుకనే కర్మఫలాలన్నీ బూడిదలో పోసినట్టే. అది కర్మలు అంతే, కర్మఫలాలు అంతే. ఇన్ని చేసినా సరే అంతే, ఏం పనికిరాదు. ఎందువల్ల నిత్యత్వం లేదు దానిలో, వల్ల అనిత్యత్వ దోషమే ఉంది దానిలో. అట్లా అనమాట. అలా ఇప్పుడు రాముల వారు అనుకున్నారు, రాముల వారి కోసం యజ్ఞం చేసినాడు అనుకోండి, పుత్రకామేష్టి యాగము. అసలు దశరథుడికే ఉపయోగం లేకుండా పోయాడు రాముల వారు. అసలు వాళ్ళ కుటుంబానికే పనికి లేకుండా అయిపోయాడు. అంత ప్రజలకు పనికి వచ్చేసినాడు. చూసినారా ఏమైంది? నీ యాగం అయిపోయి ఏమైంది? అట్లా అయిపోద్ది అనమాట కర్మకాండ. అట్లా అందుకని భవ్యస్య ధర్మ జిజ్ఞాస్య నా జ్ఞానకాలే అస్తి. ధర్మము జిజ్ఞాస చేసేటప్పుడు అది భవ్య విషయమే కానీ, భవిష్యత్తు విషయమే కానీ జ్ఞానకాలంలో లేదు. అది జ్ఞానకాలంలో ఉండదు, ఫలించదు. అది
ఎందుకని పురుష వ్యాపార తంత్రత్వాత్, పురుష వ్యాపారం ఉంది దాంట్లో, అంటే కర్తృతంత్రం ఉంది. పురుష వ్యాపారం అంటే కర్తృతంత్రం, కర్త కర్మ ఫల భేదములు ఉంటాయి. పురుష వ్యాపార తంత్రత్వాత్, మనిషి మీద ఆధారపడి ఉంటుంది ఆ కర్మ, మనిషి చెయ్యాలి ఆ కర్మని అన్నమాట. అందువల్ల పురుష వ్యాపార తంత్రము లేక కర్తృతంత్రము అంటారు. కర్మ కర్తృతంత్రం, నువ్వు చేస్తేనే అవుతుంది, నువ్వు చేయకపోతే కర్మ కాదు అనమాట. అయితే బ్రహ్మ విద్య అలా కాదు, కర్తృతంత్రం కాదు, అది నీ యొక్క యథార్థ స్వరూపం. నేను తెలుసుకోను బో బ్రహ్మ విద్య అంటే నువ్వు కాకుండా బో అంటారు గురువులు. ఏమంటారు, నువ్వు చెప్పే బ్రహ్మమును నేను తెలుసుకోను బో అంటారు, నువ్వు కాకుండా బో అని చెప్తాను. అర్థమైందా? నేను తెలుసుకున్నాయా నువ్వు చెప్పే బ్రహ్మము అంటే, నువ్వు తెలుసుకోకపోయినా నువ్వు కాకుండా బో. అర్థమైందా? కాబట్టి ఆ గుట్టు తెలుసుకోవాలి. నేను అయ్యున్నానంటే నీకెంత లాభమో, నేను కాదంటే నీకు ఎంత నష్టమో అది కూడా తెలియాలిగా. అది నువ్వు అయ్యే కూడా నేను కాదంటే ఎవరు కర్మరాది. కాబట్టి నేను బ్రహ్మమును తెలుసుకోను అంటే నువ్వు కాకుండా పోయేది కాదు కదా. నువ్వు అయ్యే ఉన్నావు అంటే పురుషతంత్రము కాదు, ఇది బ్రహ్మజ్ఞానం ఉందే. అంటే కలిగేది, అంటే కలగంది కాదు. నువ్వు అయ్యే ఉన్నావు, అందువల్ల కాకుండా పోలేదు. దీన్ని వస్తుతంత్రం అంటారు. అయ్యే ఉన్న విషయాన్ని ఏమంటారు, వస్తుతంత్ర విషయత్వాత్ అనమాట. ఇహతు భూతం బ్రహ్మ జిజ్ఞాస్యం నిత్యత్వాత్ న పురుష వ్యాపార తంత్రం. ఇహతు ఇక్కడైతే శబ్దం చేత కర్మకాండ వలే కాదు, ఇక్కడ కర్మకాండ వలే కాదు బ్రహ్మ విద్యా విషయము. ఇహతు భూతం బ్రహ్మ, సిద్ధం బ్రహ్మ, సిద్ధమైనది బ్రహ్మము. జిజ్ఞాస్యం, సిద్ధమైన దాన్నే తెలుసుకుంటావు, నువ్వు తెలుసుకోవాలని నువ్వు ఇష్టపడతావు, జిజ్ఞాస చేస్తావు. నువ్వు తెలుసుకునే బ్రహ్మము నిత్యత్వాత, నువ్వు తెలుసుకునే బ్రహ్మం నిత్యమై ఉన్నది. దీనికి కర్తృత్వంతో పని లేదు, నా పురుష వ్యాపార తంత్రం. నీ ఇష్టం వచ్చినట్టుగా నీకు నీ ఇష్టానిష్టాలకు సంబంధించింది కాదు, నీ అహంకార మమకారములకు సంబంధించింది కాదు. నువ్వు అంటే నువ్వు బ్రహ్మము, నేను కాదు అంటే బ్రహ్మము అని కాదు. అయ్యే అవునన్నా కాదన్నా నువ్వు బ్రహ్మే, సమస్తము కూడా బ్రహ్మమే. నువ్వు అవునన్నా కాదన్నా బ్రహ్మమే. అందుకని పురుష వ్యాపార తంత్రం కాదు. పురుష వ్యాపార తంత్రం మీద ఉందనుకో, మన ఇష్టం వచ్చినట్టుగా రాగద్వేషాలు దాని మీద రుద్దుతాం. రాగద్వేషాలు కర్మకాండ రుద్దు కానీ బ్రహ్మ విద్యా స్వరూప విషయంలో రాగద్వేషాల ప్రకటన అవసరం లేదు. అందుకనే నాకు నచ్చలేదు, నేను బ్రహ్మం కాదంటే కుదరదు. నువ్వు నచ్చినా నచ్చకపోయినా నువ్వెవరు బ్రహ్మమే అనమాట. అట్లా అనమాట. ఇహతు భూతం బ్రహ్మ జిజ్ఞాస్యం నిత్యత్వాత్ నా పురుష వ్యాపార తంత్రం. ఇక్కడ బ్రహ్మం అయితే జిజ్ఞాస చేస్తున్నాం కదా, అది నిత్యమైనటువంటిది. నా పురుష వ్యాపార తంత్రం, అది రాగద్వేషాలతో కూడుకొని కర్తృత్వ కర్మత్వములతో కూడుకొని లేదు. పురుషుడి యొక్క కర్మ మీద ఆధారపడింది కాదు, పురుషుడి యొక్క స్వరూపమై ఉన్నది. మనిషి యొక్క స్వరూపం, అది మనిషి యొక్క స్వరూపం అన్నమాట. అందుకనే దీనికి చేయవలసిన పని లేనే లేదు. నువ్వు ఇష్టపడితేనే బ్రహ్మము, లేదంటే లేదు అనేది కాదు. ఇక్కడ నువ్వు ఇష్టపడినా ఇష్టపడకపోయినా, నీకు దుఃఖం ఉన్నా సుఖం ఉన్నా, నీకు అవసరం లేకపోయినా నువ్వెవరు బ్రహ్మమే అన్నమాట. అట్లా అందుకనే నిత్యత్వాతో నా పురుష వ్యాపార తంత్రం అని చెప్పేసి. చోదనా ప్రవృత్తి భేదాశ్చ, చోదనా ప్రవృత్తుల్లో కూడా భేదం ఉంది. చోదన అంటే విధి, అంటే జ్ఞానమును విధించే శృతి, కర్మను విధించే శృతిలో కూడా భేదం ఉన్నది.
చోదనా లక్షణో ధర్మము ధర్మ అంటారు అనమాట. యా ఈ చోదనా ధర్మస్య లక్షణం. అందువల్ల చోదనా లక్షణో ధర్మ అంటాడు. చోదనా లక్షణో ధర్మ అంటాడు. ఏదైతే ప్రవృత్తిని కలిగిస్తుందో దాన్ని ధర్మము అంటాడు. అలాగైతే కర్మ చోదన వేరుగా ఉంటుంది, జ్ఞాన చోదన వేరుగా ఉంటుంది, రెండు ఉంటాయి అన్నమాట. యాహి చోదన ధర్మస్య లక్షణం. అదేం చేస్తుందంటే ప్రవృత్తిని కలిగించేది. ఆ ధర్మము ఎలా ఉంటుందంటే సా స్వవిషయే నియంజానైవ పురుషం అవబోధయతి. అదేం చేస్తుందంటే చోదనా లక్షణం ధర్మ అనేది చోదనా విషయం ఎట్లాంటిదంటే తన విషయంలో మనిషిని లాక్కుంటుంది, నియమించుకుంటుంది. ఆ విధంగా లాక్కొని బోధిస్తుంది. కర్మచోదన అయితే కర్మచోదన, జ్ఞానచోదన అయితే జ్ఞానచోదన. కర్మచోదన అంటే కర్మిష్ఠులకి, కర్తతంత్రం ఉండేవాళ్ళకి, అహంకార మమకారాలతో ఉండేవాళ్ళకి, ఫలాపేక్ష ఉండేవాళ్ళకి అవి లాక్కుంటుంది. జ్ఞానచోదన ఉంటుంది కదా, ముముక్షువులు, జిజ్ఞాసువులు, వైరాగ్య సంపన్నులు, వీళ్ళు ఇది లాక్కుంటుంది. ఒకరినొకరిని కన్ఫ్యూజ్ చేసుకోదు. అది నేను చెప్పేది వీళ్ళ కోసమే అని చెప్తుంది, అది నేను చెప్పేది వీళ్ళ కోసమే అని చెప్తుంది. అది చోదనా లక్షణం. దాని మనిషి ఎవరు దొరుకుతారా అని చూస్తుంటుంది. అది ముముక్షులు కావాలయ్యా నాకు అంటుంది జ్ఞానచోదన, బ్రహ్మచోదన. కర్మచోదన ఎలా ఉంటుంది? నాకు సంసారాలు అయితే చాలు, ఆశాపాశములు కలిగి ఉండేవాళ్ళు అయితే చాలు, ఫలాపేక్షతో ఉండేవాళ్ళు అయితే నాకు కావాలి, ఫలాపేక్ష. అందువల్ల స్వవిషయే నియంజానైవ పురుషం అవబోధయతి అని చెప్పేసి ఆ ప్రకారం మనిషిని లాక్కొని తన వైపుకి నియమించుకొని చెప్తుంది ఆయా మనుషులు. అట్లా అన్నమాట. లోకంలో అలాంటి వాళ్ళంతా ఉంటారు కదా. బ్రహ్మచోదనాత్ పురుషం అవబోధయత్యేవ కేవలం. ఈ చోదనా లక్షణము యొక్క డిఫరెన్స్ చెప్తున్నారు, వాటి భేదములు. బ్రహ్మచోదన అయితే, బ్రహ్మచోదన అంటే బ్రహ్మజ్ఞాన విషయంలో చెప్పేది బ్రహ్మచోదన. బ్రహ్మచోదనాత్ పురుషం అవబోధయత్యేవ కేవలం. పురుషుడికి అవబోధ జ్ఞానం కలిగిస్తుంది అనమాట. జ్ఞానం కలిగించే దానిలోనే ఉంటుంది. జ్ఞానం తప్ప వేరేదేం చెప్పదు. వేరేదేం చెప్పదు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 4 రోజులు కాదు, ఎన్ని రోజులైనా సరే చెప్పేదానిలోనే ఉంటుంది, కానీ చేయమని మాత్రం చెప్పదు. మ్యాటర్ కూడా మార్చదు. నువ్వు జ్ఞానానికి పనికిరాదు కాబట్టి కర్మ సాధన చేయని చెప్పదు. మళ్ళీ అదే చెప్తుంది, జ్ఞానమే చెప్తుంది. చెప్పేదానిలోనే ఉంటుంది, అర్థం చెప్పేదానిలోనే ఉంటుంది, చేయించే దానిలోనే ఉంటుంది, కానీ మళ్ళా కర్మ విషయంలోకి బాగానే పోతుంది బ్రహ్మచోదన. అట్లా బ్రహ్మచోదనాత్ పురుషం అవబోధయతి ఏవ కేవలం. అవబోధ కలిగిస్తుంది అనమాట, జ్ఞానమే కలిగిస్తుంది, వివేక జ్ఞానం కలిగిస్తుంది. ఎందుకనంటే అది జ్ఞాన విషయము చెప్పడమే కానీ చేయించటం ఉండదు. జ్ఞాన విషయము చెప్పడమే ఉంటుంది కానీ చేయించటం ఉండదు. అది ఈ జన్మకు అర్థం కాకపోయినా సరే చెప్పే దానిలోనే ఉంటుంది, కానీ కర్మ చేస్తే వస్తుందని మాత్రం చెప్పదు, మాట మార్చదు. అవబోధస్య చోదనాజన్యత్వాత్ నా పురుషః అవబోధే నియుజ్యతే. అవబోధ ఉంది, జ్ఞానము. అవబోధ అంటే జ్ఞానం, వివేక జ్ఞానం. చోదనాజన్యత్వ శృతి చెప్పింది, శృతి ప్రమాణంతో ఉన్నది. నా పురుషః అవబోధే నియుజ్యతే. ఆ మనిషిని పట్టుకొని అవబోధలో నియమ నిబంధనలు పెట్టి కండిషన్ చేయదు. అట్లాగంటే నువ్వు కూర్చో, నువ్వు నేను బ్రహ్మమై ఉన్నానని గట్టిగా అనుకో, భావించుకో, అలా చెప్పదు. అట్లా మళ్ళీ కండిషన్ చేయదు జ్ఞానంలో. నువ్వు ఇప్పటికిప్పుడే అనుకో, నేను బ్రహ్మం అని అనుకో అని చెప్పదు. అలా చెప్పదు. బ్రహ్మం కాకపోతే కదా,
అందువల్ల నువ్వు బ్రహ్మమై ఉన్నావు, అది ఎట్లాగా అనే దాని గురించి మాటికి చెప్తుంది అన్నమాట. అంతేగాని నువ్వు బ్రహ్మమే అయి ఉన్నావు అని అనుకో, భావించుకో, పదే పదే స్మరణ చేసుకో, అట్లా చెప్పదు. ఈ విధంగా చెప్పదు. అది దాన్ని ఏమంటారంటే నియమించుట అంటారు. బ్రహ్మజ్ఞానంలో నియమించేది ఉండదు, బ్రహ్మజ్ఞానాన్ని బోధించేది ఉంటుంది. బ్రహ్మజ్ఞానాన్ని బోధించేది ఉంటుంది, బ్రహ్మజ్ఞానాన్ని నియమించేది ఉండదు. పంటో పాఠం బట్టి పెట్టడం, అహం బ్రహ్మాస్మి అనుకోవడము, నిరంతరము బ్రహ్మ మననం చేసుకోవడం, బ్రహ్మ స్మరణ చేసుకోవడం, బ్రహ్మ భావన చేసుకోవడం, ఇట్లాంటివి ఏముండవు. చెబుతుంది అంతే. గురువులు కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బాగా చెప్తారు అన్నమాట. ఒకసారికి 2 సార్లు చెప్తారు, యుక్తిపూర్వకంగా చెప్తారు అట్లాగా. కాబట్టి అవబోధస్య చోదనాజన్యత్వాత్ నా పురుష అవబోధే నియుజ్యతే. అవబోధ అనేటువంటిది చోదనాజన్యమైనది, శాస్త్ర ప్రమాణంతో కూడుకొని ఉన్నది. నా పురుష అవబోధే నియుజ్యతే, ఆ మనిషిని అవబోధలో నియమించదు, కండిషన్ పెట్టదు. ఎందుకని నువ్వు అయ్యే ఉన్నావు. దానికి దృష్టాంతం చెప్తున్నారు చూడు. యథాక్షార్థ సన్నికర్షేణ అర్థావబోధే తద్వత్. యథా అక్షార్థ సన్నికర్షేణ అర్థావబోధే తద్వత్. సరే, ఇది అండర్లైన్ చేసుకోవాలి. యథా దృష్టాంతం అక్షార్థ సన్నికర్షేణ అర్థ అవబోధే తద్వతు, అలాగా అని చెప్తున్నట్టు. ఏ విధంగా అయితే అక్షార్థము అంటే అక్ష అంటే కన్ను తెరిగానే ఎదురుగా రూపం కనిపిస్తుంది. కన్ను తెరిచారా ఈ రూపం కనిపిస్తుంది. అక్షార్థ సన్నికర్షేణ అర్థ అవబోధ, ఈ రూపం కనిపిస్తుంది. అట్లాగా చెవి ఉన్నది కదా శబ్దం వినిపిస్తుంది, అలాగా నాలుక ఉన్నది కదా రుచి తెలుస్తుంది, అలాగా ఘ్రాణేంద్రియం ఉంది కదా వాసన తెలుస్తుంది. కళ్ళు తెరిచామంటే రూపం కనిపిస్తుంది. దీంట్లో నువ్వు చేసేది ఏముంది? కళ్ళు తెరిచింది, రూపం కనిపించేసింది. చెవులున్నాయి, శబ్దాలు వినిపిస్తాయి. చెవులుంటే శబ్దాలు వినిపిస్తాయి. అట్లాగనమాట. యథా అక్షార్థ సన్నికర్షేణ, కంటికి విషయము సంబంధంగా గానే దాని జ్ఞానం కూడా కలిగిపోతుంది. అట్లాగే వెంటనే కలుగుతుంది జ్ఞానం. నువ్వు జీవుడు కాదు, పరమాత్మ ఉన్నావు అంటే జ్ఞానం. మరి ఎందుకు కలగలేదు అంటారు కదా ఎవరైనా. అది నువ్వు బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలన్నమాట. బాగా ఆ అపోహలన్నీ తొలగించుకోవాలి. ఇదివరకు నువ్వు బాగా జీవుడు సంసారి అనుకునేదానికి, దేహేంద్రియాలతో కూడుకున్నవాడు అనుకునేదానికి నువ్వు అలవాటు పడ్డావు. ఇప్పుడు వాటిని వివేకం చేసుకో. అసలు నేననేటువంటిది నశించదు కదా. మరి దేహేంద్రియాలు నేనంటే అది నేనా, నువ్వా, నాది అది. అట్లాగా వివేకం చేయించాలన్నమాట. నేననేది దేహేంద్రియాలుగానే కాదు, అది నాది. నేనెవరు అంటే చూసేవాడిని, తెలుసుకునేవాడిని. వీటికి అన్నిటికీ కూడా నేను ద్రష్టగా ఉన్నాను అనేదే నేనంటాం. కాబట్టి ఆ ప్రకారం వివేకం చేసుకోవాలి. కళ్ళు తెలియగానే ఎదురుగా ఉండే వస్తువు ఎలా తెలియబడుతుందో అలాగే తెలియబడుతుంది, వినగానే తెలుస్తుంది. అందుకని శ్రవణ మాత్రాదేవ జ్ఞానం భవతి. శ్రవణ కాలంలోనే జ్ఞానం కలుగుతుంది, శ్రవణ మాత్రంలోనే జ్ఞానం కలుగుతుంది. శ్రవణం చేస్తుంది అంత చురుకు అనమాట. అది బాగా తెలుసుకోవాలి. చాలా మంది విన్నా ఎందుకు కలగదు, విన్నా ఎందుకు కలగడం లేదు అంటే వాళ్ళు ఆరోపాలు గట్టిగా వేసుకోవాలి. వివేకం గట్టిగా చేయాలి. ఆరోపాలు ఎంత ఉన్నాయో వివేకం కూడా సదసద్వివేకం చేయాలి. సత్యెవరు, అసత్యెవరు, నేనెవరు, నాదెవరు, చైతన్యం ఏమిటి, జడమేమిటి, చిజ్జడ గ్రంథి వివేకం చేయాలి. ఆత్మానాత్మ వివేకం చేయాలి. చేస్తే కలుగుతుంది. అదే అనమాట. అందుకనే ఇక్కడ యథా అక్షార్థ సన్నికర్షేణ అర్థావబోధే
ఏ ప్రకారంగా కళ్ళు తెరిచిన వెంటనే ఎదురుగా ఉండే రూపం ఎలా తెలుస్తుందో అలాగా శ్రవణం చేసిన వెంటనే శబ్దార్థ విచారంతోనే జ్ఞానం కలిగిపోతుంది. శబ్దార్థ విచారంతోనే జ్ఞానం కలిగి. శబ్దార్థ విచారం ఎలా చేయాలి? నువ్వు తెలుసుకునేవాడివా లేకపోతే తెలియబడేవాడివా అంటారు. నువ్వు కంటిని తెలుసుకుంటున్నావా, నువ్వు కన్నయ్యున్నావా? కంటిని తెలుసుకుంటా. మనసుని తెలుసుకుంటున్నావా, నువ్వు మనసు అయ్యున్నావా? బుద్ధిని తెలుసుకుంటున్నావా, నువ్వు బుద్ధి అయ్యున్నావా? అహంకారాన్ని తెలుసుకుంటున్నావా, నువ్వు అహంకారమేనా? ఇట్లా విచారం. ప్రతి విషయంలో దృక్కు దృశ్యము, ఆత్మ అనాత్మ, నిత్యము అనిత్యము, ఇట్లా వివేకం చేయాలి. అట్లా ఎవరినో అంటుంటారు కదా, ఎప్పుడైనా నేను దేహమే లేనని. దేహం నశించిపోతుంది, అది నువ్వే అవుతావు. బాల్యం వచ్చి పోయింది కదా, అది నువ్వు కాదు కదా. బాల్యం దేహ ధర్మాలు కదా, మధ్య వయసు దేహ ధర్మాలు కదా, మనోభావాలు కూడా మనోధర్మాలు కదా. వాటిని తెలుసుకునేవాడు ఎవరు అని విచారం. ఇలా జ్ఞానం కలుగుతుంది. అందుకనే వాళ్ళు ఆ దృష్టాంతం కరెక్ట్ గా ఇచ్చారు. జ్ఞానేంద్రియ దృష్టాంతం. కళ్ళు తిరిగిగానే రూపం ఎలాగా నీకు తెలుస్తుందో అలా వినగానే శ్రవణంలోనే నీకు జ్ఞానం కలుగుతుంది. శ్రవణంలోనే జ్ఞానం కలుగుతుంది. తద్వతో అని చెప్పి అట్లాగా. తస్మాత్ కిమపి వక్తవ్యం యద్ అనంతరం బ్రహ్మ జిజ్ఞాస ఉపదిశ్యతే ఇతి. తస్మాత్ కిమపి వక్తవ్యం యద్ అనంతరం బ్రహ్మ జిజ్ఞాస ఉపదిశ్యతే ఇతి. అయితే మరి కిమపి వక్తవ్యం, ఏదో ఒక విషయం చెప్పాలి కదా మీరు. అనంతర పదానికి అనంతరానికి అర్థం చెప్పాలి మీరు. అనంతర విషయానికి అర్థం చెప్పకుండా మీరు మరి దేని అనంతరము అని చెప్పకుండా ఉంటే ఎట్లాగా? ఏదనంతరం బ్రహ్మ జిజ్ఞాస ఉపదేశితే, దేని తర్వాత బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటిది చెప్పవలసి ఉన్నది, ఉపదేశం చేయవలసినది. ఆ విషయమే మీరు చెప్పాలి. అనంతర విషయం అడుగుతున్నారు. దేని తర్వాత బ్రహ్మ జిజ్ఞాస చేయవలసి ఉన్నదో ఆ ఉపదేశం ఎలాంటిది అని అడుగుతున్నాడు అనమాట. దానికి ఇప్పుడు చెప్పాలన్నమాట. ఇప్పుడు చెప్తున్నారు, బ్రహ్మ జిజ్ఞాసకి ముందు అపేక్షితమైన అధికారిత్వం. బ్రహ్మ జిజ్ఞాసానికి ముందుగా కావలసినటువంటి అధికారత్వం ఏంటంటే సాధన చతుష్టయ సంపత్తి అధికారము అన్నమాట. సాధన చతుష్టయ సంపత్తి విషయంలో నీకు అధికారత్వం, అర్హత, పరిపక్వత ఉండాలి అన్నమాట. ఎందుకయ్యా అంటే ఇది కర్మ విషయమే కాదు, ఇదే అంతఃకరణంలో ఒక రకమైన సంస్కారం అన్నమాట. నీకు ఇదివరకు ఉండే సంస్కారం వేరు, ఇంద్రియ విషయాల సంస్కారం ఉంది. ఇక్కడేంటంటే ఈ సంస్కారం ఎట్లాంటిది అంటే ఏకాగ్రత చేసుకునేది, అంతర్ముఖమై ఉండేది. అంతర్ముఖమై ఉండాలి. ఇప్పుడు బహిర్ముఖంగా ఉండే అంతఃకరణం ఉంది, ఇదేం చేస్తుంది? నిత్యము అనిత్యము వివేకం చేయదు. ఎందుకంటే అది నిత్యానిత్య వస్తు వివేకం లేదు దానికి, బహిర్ముఖం అయి ఉండేదానికి. అది ఎట్లా ఉంటుందంటే అనిత్య విషయాల్లోనే ఉంది మన దృష్టి అంతా. మన మనసు, బుద్ధి, అహంకారము, మన జ్ఞానం అంతా అనిత్య విషయాల్లోనే ఉంది. మరి అనిత్య విషయాల్లో నిత్యం ఏంటి అది లేదు నాకు. అనిత్య విషయాల్లో నిత్య పదార్థం ఏంటో తెలుసు. అనిత్యేషు నిత్య అనేది తెలియాలిగా. అనిత్యేషు నిత్య అన్నప్పుడు జగత్తంతా కూడా అనిత్య విషయాలే కదా. మరి నిత్య విషయం నీకు తెలియాలంటే ఎట్లాగా? కాబట్టి దీనికి ఒక సంస్కారం ఉంటుంది, దీనికి ఒక సంస్కారం ఉంటుంది. లోకంలో ఇదివరకు విన్నదానికి వేదాంత విషయం వినేదానికి వ్యత్యాసం ఉంటుంది. అందువల్ల అంతా అనిత్య విషయాలే ఉంది జగత్తంతా. మరి నిత్య విషయం లేదు. నిత్య విషయం కావాలి అంటే, నిత్య విషయం తెలుసుకోవాలి అంటే తెలుసుకునేవాడు మారకూడదు. తెలియబడే మారుతున్నాయి కదా. తెలియబడేది ఎవరికి తెలుస్తుంది? తెలుసుకునేవాడికి తెలుసు.
తెలుసుకునేవాడు మారితే మరి ఎవరు తెలుసుకోవాలి? అందువల్ల అనిత్య విషయాలలో నిత్యము అను. అప్పుడు జగత్తులో దృశ్య విషయాలన్నీ మారుతున్నాయి. మరి దృక్ ఎవరు? కన్నా అన్నారు. సరే, ఇట్లా దృగ్దృశ్య వివేకం కన్ను అవుతుందా? కాదు. కన్నుని చూసేది, కన్నుని చూసేది. మరి కన్నుని చూసేది మనసు. ఆ మనసు దృక్ అవుతుందా? అది మారుతుంది. మరి బుద్ధి అవుతుందా? అది మారుతుంది. అహంకారమా? అది మారుతుంది. ఆ భావం కూడా. మరి ఎవరు మారకుండా చూసేది ఎవరు? తెలుసుకునేది ఎవరు? నేను. కాబట్టి ఈ నేనెవరు? కన్నుండేదేనా, దేహం ఉండేనేనా, కర్మేంద్రియాలు ఉండేనేనా, మనసు ఉండేనేనా, బుద్ధి ఉండేనేనా, అహంకారం ఉండేనేనా, వీటికంతా కూడా దృక్కుగా ఉండే సాక్షిగా ఉండేనేనా అనేది వస్తుంది. ఏ సంస్కారం రావాలి. దీనినే చూసారా సాధన చతుష్టయ సంపత్తి. దీని అనంతరమే. కాబట్టి ఈ ప్రకారం నిత్యానిత్య వస్తు వివేకము, అలాగే దృక్దృశ్య వివేకము, అలాగే ఆత్మానాత్మ వివేకము, జడ చైతన్య వివేకము, ఇది ఉండేవాడు మాత్రమే. ఈ మాత్రం సామాన్యంగా విచారించుకునేవాడికి బ్రహ్మ జిజ్ఞాస చేసేదానికి, విశేషంగా బ్రహ్మ జిజ్ఞాస చేసేదానికి అధికారం ఉంది. బొత్తిగా ఇదేమీ లేదు వాడికి. రానే రాదు, కలగలే కాదు. అది బాగా తెలుసుకోవాలి. అందుకనే జనాలకి ఎప్పుడైనా చూడండి, దేవి దేవతలు, మనకి దేవుడు అంటే అర్థం ఏంటంటే, ఏదో దేవుడు అంటే అర్థం ఏంటంటే మనకేదో ఇచ్చేవాడు, మనం పుచ్చుకునేవాడు అనుకుంటాం. అదే వచ్చిందంట. దేవుడు అంటే చేయి చేస్తుంటాం. అర్థమైందా? ఏ మొహల్లో ఎవరైనా ఒక వీధిలో ఒక గ్రామంలోకి వెళ్ళాడు అనుకోండి, ఒక పెద్ద జమీందారికి గిమీందారు అందరూ వచ్చి అనుకుంటుంటారు. అదే ఆఫ్రికా దేశాలకు పోయినారనుకోండి, తెల్లోళ్ళు వాళ్ళందరూ గుమ్ముగా చేస్తారు. ఆఫ్రికా దేశాల్లో నీగ్రోలు వేసేస్తుంటారు. కొంచెం దేదో అని ఏమన్నా అడుక్కు తింటాం. అట్లా దేవుడు మనగానే ఎట్లా అంటే మనం ఎట్లాంటి వాళ్ళు ఉంచుతాం. ఈ సంస్కారం ఉంటే నీకు నువ్వు బ్రహ్మ జిజ్ఞాస ఎలా చేస్తావు? దేవుని చూడగానే ఎట్లా అడుక్కుంటుంటావు. అర్థమైందా? అది అర్థం ఉండాలి. మరి నువ్వు అడుక్కునేవాడు మళ్ళీ ఉండి ఎందుకు అక్కడ? నువ్వే ఒక ఉండి పెట్టుకొని ఆయన దగ్గరికి పోవాలి, ఆయన ఏమి వేస్తాడు నీకు. మళ్ళీ ఆ దేవాలయంలో ఉండి అర్థం లేదు అసలు వ్యవహారం. అందుకని ఈ ప్రకారం దేవుడు అంటే మనం ఏదన్నా అడిగి తీసుకునేది అనేది ఉండదు ఈ లోపల. అందుకని భగవంతుడు అంటే సర్వవ్యాపకుడు, అంతటా నిండి ఉన్నవాడు, సూది మనమోపర సద్దు లేకుండా ఉన్నాడు, సర్వభూత స్వరూపుడు అని మనకు అర్థం ఎక్కడుందమ్మా? ఇది సంస్కారం లేదనుకుంటా. ఇప్పుడు ఈ సంస్కారం ఇప్పించుకోవాలి మనం గురువుల దగ్గర. అయ్యా భగవంతుడు అంటే ఆషామాషి కాదు, అంతటా వ్యాపకంగా ఉంటాడు, పరిపూర్ణంగా ఉంటాడు, నీ రూపంలో ఉన్నాడు, నీ ఇంద్రియ రూపంలో ఉన్నాడు, ఇట్లాగా అణువులో ఉన్నాడు అనే జ్ఞానం మనం కలిగించుకోవాలంటే ఆ సంస్కారం ఉంటేనే సదసద్ వివేకం వస్తుంది. సదసద్ వివేకం ఇలాగే వచ్చేది, ఉతికే రాదు. ఇప్పుడు చెప్తున్నారు చూడండి. అందుకనే జగత్తులో ఎప్పుడు కూడా నిత్యానిత్య వస్తు వివేకం చేయలేము. జగత్ అంతా కలిపి అనిత్యమే కదా, దాంట్లో నిత్యం ఎక్కడ ఉంది? అది మళ్ళీ చేపించుకోవాలిగా. అందువల్ల జగత్తంతా కలిపి అనిత్య విషయాలే. మరి నిత్యం ఎవరు తెలియాలి. మరి జగత్తంతా కలిపి దృశ్య విషయాలే. దృక్ ఎవరు? జగత్తంతా కలిపి అనాత్మ విషయాలే. ఆత్మ ఎవరు అని తెలియదు. అది గురువుల దగ్గరికి పోతేనే తెలుస్తుంది అనమాట, అధ్యాత్మవేత్తం. ఈ సంస్కారం నీకు కలిగినప్పుడు మాత్రమే బ్రహ్మ జిజ్ఞాస చేయగలుగుతావు, లేకపోతే చేయలేవు అనమాట. అందుకని ఇప్పుడు ఆ విషయం చెప్తున్నారు అనమాట.
ఉచ్యతే నిత్యానిత్య వస్తు వివేకః ఇహామూత్రార్థ భోగ విరాగః శమదమాది సాధన సంపత్ ముముక్షత్వం చ తేషు హి సత్సు ప్రాగపి ధర్మ జిజ్ఞాసాయాః ఊర్ధ్వం చ శక్యతే బ్రహ్మ జిజ్ఞాసితం జ్ఞాతుం చ న విపర్యయే. ఇప్పుడు చెప్తాను ఉచ్యతే అని. నిత్యానిత్య వస్తు వివేక, నిత్యమేంటి అనిత్యమేంటి అని వివేకం చెయ్యాలి. ఇది ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటారు కదా, నిత్యానిత్య వస్తు వివేకం, వాళ్ళ దగ్గర కూర్చొని చెయ్యాలి. అది చేయకపోతే నువ్వు బ్రహ్మ జిజ్ఞాస విషయంలో బ్రహ్మ విద్య కానీ బ్రహ్మజ్ఞానం కానీ అసలు పరమాత్మ తత్వం అనేటువంటి దాని గురించి తెలియడం అనేది వీలే పడదు. అందువల్ల నిత్యానిత్య వస్తు వివేకం చేయాలి. నిత్యమేమిటి అనిత్యమేమిటి అని ఒకటి, దీంట్లోనే ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ఇది ఆషామాషి విషయం కాదు. ఇదే నిత్యము అనగానే జగత్తులో నిత్య పదార్థమే ఉండదు. జగత్తులో అన్ని దృశ్య పదార్థాలు కదా, దృశ్యాలన్నీ అనిత్యమే అవుతాయి, నిత్యం మాత్రం కాదు. ఏ దృశ్యం తత్ అనిత్యం మిథ్యా ఘటవతో. కాబట్టి నిత్యానిత్యము వస్తు వివేకం చేయాలి. నిత్యమేంటి అనిత్యమేంటి అనేటువంటి ఆ యొక్క జ్ఞాన విచారం చేయాలి. నిత్య పదార్థం అనేటువంటిది మనకి దృశ్యానికి రాదు. నిత్యం అనేటువంటిది దృశ్యము కాదు అని తెలియాలి. నిత్యం అనేటువంటిది దృక్కు అని తెలియాలి. తెలుసుకునేవాడే నిత్యము, తెలుసుకునేవాడే నిత్యం, తెలియబడేదంతా అట్లా. మనలో ఎప్పుడైనా నిత్య పదార్థం ఉందా లేదా అని చూసుకోవాలి. మనలో నిత్య పదార్థం ఏమిటి అని చూసినాం అనుకోండి, తెలుసుకునేవాడుగా ఉంటాడు. ఆ తెలుసుకునేవాడు ఇంద్రియాలకు వెనకాల ఉంటాడు, మనసుకు వెనకాల ఉంటాడు, అంతఃకరణానికి వెనకాల ఉంటాడు. కాబట్టి అంతఃకరణాన్ని చూసేవాడుగా తెలుసుకునేవాడుగా ఉంటాడే అతడు మాత్రం జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం అలాగా ఆయన తెలుసుకునేవాడుగా ఉంటాడు. అంతఃకరణానికి సాక్షిగా, బుద్ధికే సాక్షిగా ఉంటాడు, మూడవతలకి కూడా సాక్షిగా ఉంటాడు. అది మాత్రము ఎప్పుడు కూడా జగత్తులో తెలియదు. జగత్తులో తెలియబడేది కాదు, అది జగత్తునంతా తెలుసుకునేది, జగత్తునంతా తెలుసుకునేదిగా ఉంటుంది. జగత్తులో మాత్రం తెలియబడేదిగా ఉండదు. ఇట్లాంటి వివేకం ఉండాలి. అందువల్ల ఇది బాగా చూసినట్లయితే ఇది ఒక రకంగా ఈ నిత్యానిత్య వస్తు వివేకం ఎట్లాంటిది అంటే, నిన్ను విషయంగా ఉండే నిన్ను విషయిగా చూపిస్తుంది. విషయముగా ఉండే నిన్ను విషయిగా చూపిస్తుంది. చూసారా, నువ్వు అన్ని విషయాలు అయిపోతుంది, నిన్ను అవిషయంగా తెలియజేస్తుంది. నిన్ను ఏం చేస్తుంది? అవిషయముగా చెప్తుంది. నువ్వు ఎప్పుడు ఇంతవరకు కూడా బాహ్యంగా ఉండేవాడివి, ఇప్పుడు నువ్వు అన్నిటికీ అంతరముగా ఉండేవాడుగా తెలియజేస్తుంది నిత్యానిత్య వస్తు వివేకం. నిన్ను బయటగా ఉండేవాడివి, బాహ్య విషయాలతో కూడుకొని ఉండేవాడివి, దేహేంద్రియ ధర్మాలతో కూడుకొని ఉండేవాడివి, అట్లాంటి వాడివి నిన్ను ఇదేం చేస్తుందంటే అంతరతమముగా చూపిస్తుంది. అంతరతమంగా చూపిస్తుంది. ఇది ఈ నిత్యానిత్య వస్తు వివేకము. ఇది ఎక్కడ పుస్తకాలు చదివితే రాదు. ఇదే ఒక గురువు దగ్గర కూర్చొని వింటూ ఉంటేనే నువ్వు లోపలికి వెళ్ళిపోతుంటావు, అంతరతముడైపోతుంటావు. ఇప్పుడు నువ్వు బాహ్యంగా ఉండవు, దేహేంద్రియాలతో విషయాలతో కూడిన వాడివి. ఇప్పుడు ఆయన విచారంలో ఏమవుద్ది? నిత్యానిత్య వస్తు వివేకము, ఆత్మానాత్మ వివేక విషయము, దృక్కు దృశ్య వివేకం వల్ల నువ్వు అంతరతముడై ఉంటావు.
అన్నిటికీ లోపల ఉంటావు, అన్నిటికీ బయట ఉండవు. ఇదివరకు ఎలా ఉండేవాడు? బయటగా ఉన్నావు. అంటే దేహేంద్రియాలతో కూడుకొని, విషయాలతో కూడుకొని, రంగు రూపాలతో కూడుకొని ఉండే మనిషివే ఇప్పుడు ఆ గురువు దగ్గరికి పోయేటప్పటికి అన్నిటికీ లోలోన ఉండేవాడు అయిపోతాం. అది అనమాట. ఆ సంస్కారం నీకు రావాలి. లోపలికి వెళ్ళిపోయి అంతరతమ్ముడయ్యి నిలబడి సాక్షిగా ఉండేటువంటి ఆ యొక్క ఉపాయాన్ని నువ్వు గ్రహించుకుంటావు. ఇలాంటి ఉపదేశాన్ని గ్రహించుకుంటావు. అందుకు వేదాంతం ఏం చేస్తుంది? ఈ రకంగా నీకు జ్ఞానం కలిగితే అంతరతమైన జ్ఞానము. ఇదివరకు ఎలా ఉండేవాడు? బయట ఎలా? బయట అంటే ఎలా? దేహేంద్రియాలతో కూడుకొని నువ్వు విషయాల వలె అయిపోయి, నువ్వు రంగు రూపాలతో కూడుకొని, నువ్వు వికారాలతో కూడుకొని, దేహేంద్రియ సంఘాతంతో కూడుకొని అట్లా ఉండేవాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? నిత్యానిత్య వస్తు వివేకం పేరుతో నిన్ను అంతరతముడై ఉంచి నిన్ను కేవల సాక్షిగా తెలియజేశారు. సాక్షిగా ఉన్నావయ్యా, నిన్నే ప్రత్యేగాత్మ స్వరూపుడై ఉన్నావు అని చెప్పారు. ఇది నిత్య పదార్థం అన్నమాట. అంతరతముడై ఉండేదే నిత్య పదార్థం. బాహ్యంగా ఉండేవన్నీ నిత్య పదార్థం కాదు. ఎందుకంటే తెలుస్తున్నది కదా, వికారాలు చెందిపోతుంది. అందుకని ఎవడైనా సరే గురువు దగ్గర వినకుండా చూసారా నిత్య పదార్థాన్ని కనుక్కోలేడు వాడు. అనిత్య పదార్థాలు కనుక్కునేదానికి బయట ఉన్నది కదా, అన్నీ అనిత్యం. అందుకనే జగత్తులో ప్రతి ఒక్కడి నోట్లో అనిత్యము అనే మాట వస్తుంది. నిత్యము అనే మాట రాదు. అనిత్యము అశాశ్వతము, అనిత్యము అశాశ్వతము. సరే వికారం, అదే నాలెడ్జ్ ఉంది అందరిలో. ఇలా ఉండేటప్పటికీ ఏమవుతుంది అంటే వాళ్ళు ఎప్పుడు చూసినా బాధతో, కష్టంతో, దుఃఖంతో ఉంటుంటారు జనాలందరూ. ఎందుకని అనిత్య పదార్థాల్లో ఉన్నారు, అనిత్యమైపోయి ఉన్నారు, దుఃఖంతో కూడుకొని ఉన్నారు, వికారాలతో కూడుకొని ఉన్నారు. అందుకని అందరికీ కూడా ఒక రకమైనటువంటి ఆవేదన, తెలియని ఆవేదన అందరినీ వెంటాడుతుంది, బాధపడుతుంటారు. ఎందుకనే అనిత్య పదార్థాలను దర్శించేసినారు, అనిత్యంగా తాను భావించుకున్నారు. అందుకని హ్యాపీ లేదు, హ్యాపీనెస్ ఉండదు, ఇక సుఖం ఉండదు. నిత్య పదార్థాన్ని తెలుసుకున్నప్పుడే మీకు సంతోషం ఉంటుంది. మామూలు సంతోషం కాదు, అంతటి సంతోషం, అంతటి ఆనందం, అంతటి సుఖము, అంతటి స్వేచ్ఛ మీకు తెలుసుకుంటేనే వస్తుంది, విచారించుకుంటేనే వస్తుంది, లేకపోతే జనాల్లో కాదు. అందుకనే నిత్య వస్తు వివేకం చెయ్యాలి. ఎవరి దగ్గర చేయాలి? గురువుల దగ్గర. అట్లాంటి గురువు దగ్గర నిత్య వస్తు వివేక. ఇంతవరకు మనకి నిత్య వస్తు వివేకం లేదు. ఏముండేది చెప్పండి మన దగ్గర? అన్ని అనిత్యాల్లో ఏముండేది? ఇష్టానిష్టాలు ఉండేవి, రాగద్వేషాలు ఉండేవి, వాటి వల్ల కలిగే సుఖ దుఃఖాలు ఉండేవి. ఇంకా నిత్య పదార్థం మాత్రం ఇంతవరకు టచ్ చేయలే. నిత్యం అంటే ఏమిటి అని తెలియదు. అందరూ అనిత్య పదార్థాల్లో ఉండి మళ్ళీ మాటలు మాత్రం బలి చెప్పుకుంటుంటారు, అంతా అనిత్యమే కదా. మరి అనిత్యం అన్నప్పుడు పక్కకు రావచ్చు కదా, రాలేడు. నిత్య పదార్థం తెలియదుగా, అన్ని నశిస్తున్నాయని తెలుసు, పక్కకు రాలేడు. పక్కకు ఎందుకు రాలేడు? నిత్య పదార్థం తెలియదు. మరి అనిత్యం అన్నావు కదా నువ్వు, ఉత్తికే అన్నాడు. నాలెడ్జ్ లేదు, ఓన్లీ తొరి శబ్దం చేస్తున్నాడు అంతే. అది వాళ్ళన్నారు వీళ్ళన్నారో చేసుకుంటారు. ఇప్పుడు అన్ని అనిత్యమైనాయి ఆ జగత్తులో. అనిత్యాన్ని వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోవచ్చు కదా. ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఎక్కడికి వెళ్ళేదని తెలియదు పాపం. అందుకనే జనాలు అనిత్యము అనే మాట వింటుంటారు. మీరు అశాశ్వతం అనేది అదే జ్ఞానమా లేకపోతే శబ్దమా? ఓన్లీ శబ్దం. వాటి దగ్గర శబ్దం వినిపిస్తుంటారు. అనిత్యం అంటాడు, అశాశ్వతం అంటాడు. మరి నువ్వు నిత్యాన్ని ఎప్పుడు గుర్తించినావు?
శాశ్వతాన్ని ఎప్పుడు నువ్వు తెలుసుకున్నావు అంటే వస్తువుల్లోనే ఒకటి నిత్యము ఒకటి అనిత్యం ఉంటుందా చెప్పండి. బాహ్య వస్తువులు పంచభూతాల విషయంలో పంచభూతాలు పంచ విషయాలు దానిలో నిత్యము అనిత్యం ఎక్కడ ఉంటుందండి? మొత్తం కలిపేయండి. మరి ఎట్లాగా నువ్వు? అందుకనే మనిషికి శాంతి లేదు, సౌఖ్యం లేదు, ఫ్రీగా ఉండలేకపోతున్నాడు. అందుకనే నిత్యానిత్య వస్తు వివేకం అనేటువంటిది గురువు దగ్గర చేయాలి. ఇది చేసినప్పుడు నిత్యం అనేటువంటిది నువ్వుగా మిగులుతావు, సత్యం అనేది నువ్వుగా మిగులుతావు, ఆత్మ అనేది నువ్వుగా మిగులుతావు. నీకంటే భిన్నమైనవన్నీ ఎవరు? అనిత్యం. అంటే నిన్ను వదిలిపెట్టి నిత్య పదార్థము, సత్య పదార్థము, ఆత్మ పదార్థం వేరుగా లేనే, నిన్ను వదిలేదు, అది నువ్వే దైవం. ఈ రకమైన సంస్కారం కావాలి చెప్తున్నాడు. ఇప్పుడు నిత్యానిత్య వస్తు వివేక. ఇప్పుడు చెప్పండి, మొత్తం ఉపనిషత్తు అంతా ఇదే ఉంటుందా, వేరేది ఉంటుందా? నిత్యానిత్య వస్తు వివేకం ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు చెప్పినా సరే, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు చెప్పినా ఇదే ఉంటుంది. కాబట్టి విశేషంగా జరుగుతుంది. వివేకం ఎలా జరుగుతుంది? సామాన్యంగా కాదు జరిగేది. ఇప్పుడు సామాన్యమైన మాట ఇది, నిత్య వస్తు వివేక. ఒకసారి దీనిలో సబ్జెక్టులకు పోయినాం అనుకోండి, 10 ఉపనిషత్తులు కూడా అయిపోతుంది, శంకర భాష్యం కూడా అయిపోతుంటుంది. కానీ ఇంకా మీరు జరిగేది ఏమని జరుగుతుంది? మీలో నిత్య అదే జరుగుతుంది. ఈ రోజు సాధన చతుష్టయ సంపత్తి మొదలు పెట్టామో ఆ సబ్జెక్టులోనే ఉన్నాం ఇప్పుడు కూడా. అది అయ్యిందే, కంప్లీట్ కాదా? కంప్లీట్ అయ్యేది ఏముంది, దాంట్లోనే ఉంటాం. కంప్లీట్ అయ్యేది ఏముంది? కంప్లీట్ అయిపోయేది అనే విషయం కాదు కదా. అయిపోయి ఏమవుతుంది? మన జీవితమే నిత్యానిత్య వస్తు వివేకము, దృశ్య వివేకము. ఎందుకంటే మనం జగత్తులో ఉన్నాము. దృశ్యం అది నేననేవాడు దృక్కేవాడు, నేననేవాడు ఆత్మ, నాకంటే భిన్నమైనదంతా అనాత్మ. నేననేటువంటిది, ఆత్మ అనేటువంటిది నిత్య పదార్థము, నాకంటే భిన్నమైనదంతా కూడా ఎవరు? అనిత్య పదార్థము. ఇదే ఉంటుంది. అట్లా ఎప్పుడైనా అనిత్య పదార్థము నిత్యంలో చేరిపోతుందా, నిత్యం అనిత్యంలో చేరిపోతుందా? అనిత్య పదార్థము నిత్యంలో చేరిపోతుంది, నిత్య పదార్థము అనిత్యంలో చేరదు. ఎందుకంటే అనిత్యానికి ఆధారం ఎవరు? నిత్యము. అనిత్యానికి ఆధారం ఎవరు? నిత్యం. అందుకని తాడు అనేటువంటి దానికి, ఆ పాము అనే దానికి తాడు ఆధారం కావచ్చు, కానీ పాముకి తాడు ఆధారం. కాబట్టి జగత్తుకు అంత ఆధారం ఎవరు? నిత్యమైన పదార్థము నేను అన్నా. అట్లా ఇప్పుడు నేను అనిత్యాన్ని వదిలిపెట్టాలా, లేకపోతే నేను నిత్యమై ఉన్నానా? నిత్యమై ఉన్నా. అనిత్యాన్ని వదిలిపెట్టే పని లేదు, పట్టుకునే పని లేదు. అది భ్రాంతి. కేవలం తాడు ఎందు పాము వలే వాచారంభణం వికారానావదే. ఉన్నది ఎవరు? నిత్యమే ఉన్నది, నిత్యమే ఉన్నది. కాబట్టి ఇవన్నీ మాటలే కానీ అనిత్యం అనేటువంటిది, నిత్యం మాత్రం మాట కాదు, అది అనుభవం, మన అనుభవం అన్నమాట. అట్లా కాబట్టి ఈ విధంగా నిత్య వస్తు వివేక చెప్పారా. ఇప్పుడు చూడు, ఇహామూత్రార్థ భోగ విరాగ శమధమాది సాధన సంపత్ ముముక్షత్వం చ తేషు హి సత్సు ప్రాగపి ధర్మ జిజ్ఞాసాయాః ఊర్ధ్వం చ శక్యతే బ్రహ్మ జిజ్ఞాసితుం జ్ఞాతుం చ న విపర్యయే. కాబట్టి ఇహామూత్రార్థం. ఇప్పుడు నిత్యానిత్య వస్తు వివేకం చెప్పినారు కదా. నిత్యం ఆత్మ, అనిత్యం అనాత్మ, జగత్తు, నామరూపాలు అని చెప్పారు కదా. ఇప్పుడు
ఈహామూత్రార్థ భోగ విరాగ వైరాగ్యం కనుక చెప్తే ఈహ అమూత్రార్థ చూసారా. ఈహ అంటే ఈహ అంటే ఈ లోకం, ఈ లోకం. అమూత్రార్థ అంటే పైలోకం, పైలోకం. అంటే ఈహ అనగానే ఈహ అంటే ఈ లోకం. ఇప్పుడు ఈ లోకం అంటే ఈ జన్మ కావచ్చు, మరో చూసారా. అమూత్ర అంటే మరో జన్మ కావచ్చు, అమూత్ర అంటే మరో జన్మ. ఈ లోకము చూసారా, పైలోకం, పరలోకం. ఇహామూత్రార్థ భోగ విరాగ అనమాట. ఎప్పుడైనా ఇహామూత్రార్థ ఫలభోగ విరాగ అని వింటాం కదా, తప్పది. ఫలభోగ అని కొడతాం, అర్థమైందా? ఫలభోగ అని కొడతాం. ఇదంతా ఫలమే. ఇహము అన్న ఫలమే, అమూత్ర అన్న ఫలమే, అంతా ఫలమే, కర్మ ఫలము అన్నమాట. ఇప్పుడు ఈ జన్మలో మనం ఏదైతే అనుభవిస్తున్నామో, ఏ శరీర ఇంద్రియాలు వ్యవహారాలు ఉన్నాయో అది కర్మ ఫలమే. ఇది కాబట్టి జగత్తంతా ఎవరు? కర్మఫలం. ఈ జన్మ అంతా ఏంటి? కర్మఫలం. ఇంకేదైనా జన్మ ఉన్నదనుకోండి, అది కూడా ఏంటి? కర్మఫలం. ఇంకేదైనా లోకం ఉన్నదనుకోండి, అదేంటి? ఈ కర్మఫలం. అందులో ఇహ అమూత్రార్థ భోగ విరాగ. ఇహ ఈ లోకములో ఉండే భోగములు చూసారా, పైలోకములో ఉండేటువంటి భోగములు అదంతా కూడా అనిత్యత్వాత్, సాధన సాధ్యత్వాత్, అనిత్యత్వాత్, సాధన సాధ్యత్వాత్ చూసారా, అవన్నీ నశించిపోయేవి కనుక దాని మీద విరాగ, విగతరాగ. విరాగ అంటే ఏంటంటే విశేషమైన రాగము చూసారా లేకుండా ఉండుట అనమాట. ఇహామూత్రార్థం అంటే ఈ జన్మలో గాని, మరు జన్మలో గాని, ఈ లోకంలో గాని, పై లోకంలో గాని, ఇప్పుడుండేవి గాని, తర్వాత వచ్చేవి అన్ని గాని, అవన్నీ కూడా కర్మఫల విషయములే కనుక అనిత్యమై ఉన్నది. నిత్యమైనదిగానే కాదు. తేర్పోర్త ద్విరాగ, వాటి యందు విశేష రాగాన్ని కలిగి ఉండరాదు. విశేష రాగాన్ని పోగొట్టుకొని ఉండాలి. విరాగ ఇదనమాట. ఎందుకని ఈ మాట చెప్పినారు అంటే, ఎందుకని చెప్పారు అంటే, అవన్నీ సాధన సాధ్యములతో కూడుకొని ఉన్నాయి, కర్మల వల్ల వచ్చినవి. కర్మల వల్ల ఏవేవి వస్తాయో అవన్నీ నిత్యమైనవిగానే సాధన సాధ్యత్వాత అనిత్యత్వాత. సాధన సాధ్యములతో కూడుకున్నది, అనిత్యమైనది కాబట్టి వాటి యందు విశేషమైనటువంటి రాగమును పెట్టుకోరాదు, వివేకాన్నే కలిగించుకొని ఉండాలి అని ఇందనమాట. నిత్యానిత్య వస్తు వివేక, ఇహామూత్రార్థ భోగ విరాగ. ఈ రెండు. ఇప్పుడు ఈ రెండిట్లో ఏముండాలి? మొదట్లో వివేకం ఉండాలి. వివేకం వల్ల వైరాగ్యం వస్తుంది. వివేకం వల్ల కలిగిన వైరాగ్యమే నిలబడేది. ఉత్త వైరాగ్యం నిలబడదా? ఉత్తి వైరాగ్యం నిలబడదు. వివేకంతో కూడుకున్న వైరాగ్యమే నిలబడుతుంది. ఉత్తి వైరాగ్యం ఏం చేస్తుంది? సంయోగ వియోగాలతో ఉంటుంది. వివేకంతో కూడుకున్న వైరాగ్యం ఉంది, సంయోగం ఉండదు, వదిలేది ఉండదు, పట్టుకునేది ఉండదు. వివేకంతో కూడుకొని వైరాగ్యం ఉంటుంది, వదిలేది కాదు, పట్టుకునేది కాదు. దేహము అనిత్యం అంటే ఎక్కడ వదిలిపెడతాం మనము? అంటే చచ్చిపోవాలనా? అది కాబట్టి దేహము యొక్క గుట్టు తెలిసి ఉండాలి, కానీ దేహాన్ని వదిలిపెట్టేది కానీ అట్లా. ఇప్పుడు దీనికి ఏం కావాలి? ఇప్పుడు నిత్యానిత్య వస్తు వివేకానికి ఇహామూత్రార్థ భోగ విరాగం. ఈ జన్మలో చేసింది, వచ్చే జన్మలో చేసేది, ఎన్నో జన్మల్లో నుంచి చేసేది, ఈ లోకంలో చేసుకున్నాయి, పై లోకంలో చేసుకునేవి అన్ని అనిత్యమైన కర్మఫల విషయములే కానీ వేరు కానీ కాదు. అప్పుడు ఏమవుతుందంటే మనకి అంతఃకరణము, ఇంద్రియాలు ఇవన్నీ కూడా శమములో ఉండాలన్నమాట, ఏకాగ్రత చెందుకొని ఉండాలి. దానికి చెప్తున్నాడు శమదమాది సాధన సంపత్. ఇదనమాట శమము, దమము, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. ఇంకోటి ఏంటి?
ఈ 6 సడన్గా ఇవి 6 ఉండాలన్నమాట. షట్క సంపత్తి, షట్ సంపత్తి, శమదమా ఇవన్నీ అంటే అంతర్ముఖం చేసుకోవాలి. ఇంద్రియాల్ని అంతర్ముఖం చేసుకోవాలి. అంతర్ముఖం చేసుకుంటేనే నిత్యానిత్య వస్తు వివేకం జరుగుతుంది. ఇహామూత్రార్థ భోగ విరాగం జరుగుతుంది. అంతర్ముఖం కాకుండా చిత్తము బహిర్ముఖంగా ఉండేది ఏం అర్థం చేసుకోదు. అంతర్ముఖంగా ఉండే చిత్తానికి ఇది అర్థమవుతుంది అనమాట. అసలు వైరాగ్యం అంటే అంతర్ముఖం అయితేనే అర్థమవుతుంది. వివేకం కూడా అంతర్ముఖం అయితేనే. వివేకమైన అంతర్ముఖం అవ్వాలి, వైరాగ్యమైన అంతర్ముఖం అవ్వాలి. అందుకనే శమదమాదులు కంపల్సరీ. శమదమాదులు ఉండాలన్నమాట. అర్థమైందా? అసలు మీకు శమదమాదులు కలిగించేది ఎవరో తెలుసా? శ్రవణమే కలిగిస్తుంది. శ్రవణమే కలిగిస్తుంది. మరి శ్రవణంలో ఎట్లా కలుగుతుంది అంటే, శ్రవణంలో ఆత్మ విషయమే చెప్తారు కదా. ఆత్మ విషయం బహిరంగ విషయం కాదు, బహిరేంద్రియాల విషయం కాదు. ఆత్మ విషయం అంటే బహిరంగ విషయం కాదు, బహిరేంద్రియాల విషయం కూడా బాహ్యమైనది కాదు. అది స్వరూపమైనది, అపరోక్షమైనది, బుద్ధ్యాది ఇంద్రియాలకి సాక్షిగా ఉండేది. అందుకని శమదమాదులు కావాలి. శమదమాదులు కావాలి. శమదమాదులు ఉన్నప్పుడు నీకు వైరాగ్యం అనేది కూడా, రాగం ఎక్కడ ఉన్నది అనేది కూడా తెలుసు. రాగం ఉండేది ఎక్కడ? మనసులో ఉంటుంది. మరి మనసు దగ్గరికి పోకుండా మనము రాగం గురించి ఎలా తెలుస్తుంది మనకి? మనసులో కదా రాగం ఉండేది, అది తెలియదు. కాబట్టి శమదమాదులు జరిగితే అంతఃకరణలో ఉండే రాగాన్ని పసిగడతాం, పట్టుకోవాలి కదా. అలాగే నిత్యానిత్య వస్తు వివేకం కూడా జరుగుతుంది. నిత్యానిత్య వస్తు వివేకం కూడా ఎక్కడ జరుగుతుంది? బుద్ధిలో జరగాలి, అంతఃకరణలో జరగాలి. అది నిత్యమే అంటే బయట జరిగేది కాదు ఇది. అందుకని అధ్యాత్మ విద్య లోపలిది. నిత్యానిత్య వస్తు వివేకం లోపలే జరుగుతుంది. జరిగిన తర్వాత మీకు బయటికి కనిపించదు. బయటికి కనిపించదా? అందుకనే వైరాగ్యం అనేది కూడా లోపల విషయమే కానీ బయటికి కనిపించదు. శమదమాదులు కూడా లోపల విషయమే కానీ బయటికి కనిపించదు. ఇవన్నీ బయటికి కనిపించే విషయం కానీ కాదు. మీరు ఎంత నిగ్రహం చేశారు, ఎంత శమదమాదుల్లో ఉన్నారు, ఎంత వైరాగ్యంతో ఉన్నారు, ఎంత వివేకం చేసి ఉన్నారు, అవన్నీ లోగుట్టే కానీ బయటికి కనిపించేది బయటికి మామూలుగా ఉంటాం. లోపల విషయాలు, లోకంలో కర్మకాండ అవి ఇవి అన్న బయటికి కనిపిస్తున్నాడు. ఈయన ఎంత కర్మ చేస్తున్నాడు, ఎంత జపం చేస్తున్నాడు, ఎట్లా ధ్యానం చేస్తున్నాడు, వాటికి అన్ని హావభావాలు ఉన్నాయి. ఇది తెలిసేది కానీ ఇది గురువు శాస్త్రము ఈ యొక్క ఉపదేశముల ద్వారా తెలియబడుతుంది. కాబట్టి ఇది లోపల విషయం, అంతర్ముఖ విషయము. శమదమాది శమము దమము తితిక్ష శ్రద్ధ సమాధానము పరితిలక్షణం. కాబట్టి శమదమాది సాధన సంపత్తు అంటారు. శమదమాదే సాధన. ఈ సాధన అనేది జ్ఞాన సాధనే గాని చూసారు కర్మ సాధన. అప్పుడు వాడికి ముముక్షత్వం కలుగుతుంది. మోక్షం నాకు కావాలి, మోక్షమే మా భూయాత్, మోక్షమే నాకు కావాలి, మోక్షం తప్ప నాకేమొద్దు అంటాడు. మోక్షం అంటే అర్థమండి సర్వ సంగ పరిత్యాగ లక్షణమైంది. మోక్షం అంటే సర్వసంగ పరిత్యాగం అంటే ఆత్మ యొక్క స్వరూపమే మోక్షము. సర్వసంగ పరిత్యాగ లక్షణము అంటకుండా ఉండే స్వరూప జ్ఞానమే మోక్షం. కాబట్టి ఆత్మ ఏంటి? అంటకుండా, దేనికి అంటకుండా ఉండే స్వరూపం. కాబట్టి అదే ఆ జ్ఞానమే నాకు కావాలి. కాబట్టి మోక్షం అనేది జ్ఞానమా లేకపోతే క్రియా విశేషమా? జ్ఞానం అనమాట, అనుభవం. జ్ఞానం అనేది అనుభవం, అపరోక్షమైనటువంటి జ్ఞానానుభవం. ముముక్షత్వం తేషు. చూసారా, ఇవి ఎన్నిసార్లు మనం చెప్పుకుంటాము చూసారా? ఎన్నిసార్లు చెప్తే అంత లోతైన విషయం తెలుస్తుంటుంది. తేషు హి
తత్సు ప్రాగపి ధర్మ జిజ్ఞాసాయా ఊర్ధ్వంచ శక్యతే బ్రహ్మ జిజ్ఞాసితం జ్ఞాతుంచ న విపర్యయే. ఇవి ఉంటేనే ధర్మ జిజ్ఞాసకి ముందుగా కానీ ధర్మ జిజ్ఞాసకి తర్వాత కానీ ఇది ఉంటేనే బ్రహ్మ జ్ఞానాన్ని గురించి జిజ్ఞాస చేసేదానికి వీలవుతుంది, లేకపోతే వీలు కాదు. నా విపర్యం చూసారా, ధర్మ జిజ్ఞాసకు ముందైనా ఉండాలి, ధర్మ జిజ్ఞాసకు తర్వాత అయినా ఉండాలి. ఇది ఉంటేనే నువ్వు ధర్మ జిజ్ఞాస చేసేదానికి కూడా ఇది ఉండాలి. ఇది సాధన చతుష్టయ సంపత్తి లేకుండా ధర్మ జిజ్ఞాస చేసినా దాంట్లో నుంచి నువ్వు బయటపడలేవు. ధర్మ జిజ్ఞాసకు ముందు బ్రహ్మ జిజ్ఞాస చేయాలన్నా ఇది ఉండాలి. అంటే ఇది కామన్గా ఇద్దరికీ ఉండాల్సిందే. ఎవరికే? ఎట్లాగా అంటే కర్మ గురించి దాని రహస్యం తెలుసుకోకుండా కర్మలోకి వెళ్ళిపోయినావు అనుకో బయటకు రాలేవు. ఇంకో వచ్చే పనిలేక ఇది కొట్టుతాం, ఇంకా దాంట్లోనే ఉంటావు, బయటకే రావు. అందువల్ల కర్మ గుర్తు తెలియదు. ఇది కామన్ సెన్స్, ఇది పెద్ద విషయం కాదు. ఏదైనా ఒక డ్రగ్ ఇచ్చినప్పుడు మనకి సైడ్ ఎఫెక్ట్లు చెప్తున్నాడా లేదా అంటే పెద్ద విషయమే ఉందయ్యా. సైడ్ ఎఫెక్ట్ చెప్పాడు కదా, ఈ ట్యాబ్లెట్ వల్ల నీకు ఏం చేస్తుంది, ఎంత సైడ్ ఎఫెక్ట్ వస్తుందని. అంటే కర్మ జిజ్ఞాస అంటే దాని ఎఫెక్ట్ చెప్తుంది, ఇది చెప్తుంది అనమాట. సాధన చతుష్టయ సంపత్తి రెండింటికి మేనేజ్ చేస్తుంది. ధర్మ జిజ్ఞాస చేయాలనే దానికి ముందుగా ఇది ఉండాలి. సాధన చతుష్టయం అదే చెప్తాడు. తేషు హి సత్సు ఇవి ఉంటేనే ప్రాగపి ధర్మ జిజ్ఞాసయ. ధర్మ జిజ్ఞాస ముందుగా కూడా ఇది ఉండాలి. నాకు ఇవన్నీ ఎక్కర్లేదు అని చెప్పకూడదు. అందుకని జ్ఞానం వినేదానికి నీకు ఎటువంటి నియమ నిబంధనలు ఏమి లేదు. సంసారైన జ్ఞానం వినొచ్చు, మంచిదే. ఇంకా మేము వినకూడదు. ఇప్పుడు ఎవడో చెప్పింది నీకు? అదేనా, నువ్వు కర్మకాండలో పడ్డాడు, సంసారంలో పడ్డాడు, ముందు జ్ఞానం వినాలి. వాడు జ్ఞానం వింటేనే దాంట్లో ఎలా మేనేజ్ చేయాలో తెలుసు. అందువల్ల బ్రహ్మజ్ఞానానికైనా సాధన చతుష్టయ సంపత్తి కావాలి, ధర్మ జిజ్ఞాసకైనా సాధన చతుష్టయ సంపత్తి కావాలి. వేదాధ్యయనం ఏ విధంగా అయితే ఇద్దరికి సమానమో ఈ విధంగా సాధన చతుష్టయ సంపత్తికి కూడా ఇద్దరు అధికారులే, ఇద్దరికి కావాలి అవసరం. ఎందుకంటే దానిలో గుట్టు తెలియకుండా ఎలాగపోతావు? సాధన ఎంతవరకు పనిచేస్తుంది కర్మఫలం ఎంతవరకు పనిచేస్తుంది అవన్నీ తెలుసుకోవచ్చా? తెలుసుకోకుండానే నాకేం అక్కర్లేదండి అని చెప్పేసిపోతావా? అందువల్ల ఒక డ్రగ్ విషయంలో సైడ్ ఎఫెక్ట్లు చెప్తున్నారు కదా, కర్మ విషయంలో చెప్పేది ఇదే కదా. ఏది నిత్యము ఏది అనిత్యము అది తెలుసుకొని నువ్వు కర్మకాండలో నువ్వు ఎంత బ్యాలెన్స్ చేసుకోవాలో ఎలా ఉండాలో నీకు అర్థమవుతుంది. కాబట్టి సాధన చతుష్టయ సంపత్తి ధర్మ జిజ్ఞాసకి ముందుగా, ధర్మ జిజ్ఞాసకి తర్వాత, బ్రహ్మ జిజ్ఞాసకి ముందు ఉండాలి, ధర్మ జిజ్ఞాసకి తర్వాత కూడా ఉండాలి. ఎవరు ఉండాలి? సాధన చతుష్టయ సంపత్తి. అందువల్ల ధర్మ జిజ్ఞాసాయా ఊర్ధ్వం చ శక్యతే బ్రహ్మ జిజ్ఞాసితం జ్ఞాతం చ న విపర్యయే. కాబట్టి తప్పనిసరిగా సాధన చతుష్టయ సంపత్తి లేకుండా ఎవరు కూడా చూసారా ఇద్దరికీ పనికొస్తుంది. అది ఎందుకయ్యా అంటే సాధన చతుష్టయ సంపత్తి కలిగించుకున్న వాడికి అర్థమైందా, వాడు మళ్ళీ వ్యవహారంలో ఉండాలి కదా. బ్రహ్మవేత్తలు కూడా వ్యవహారంలోనే ఉంటారు కదా. వ్యవహారం వదిలిపెట్టి ఎక్కడ పోతారు? శరీరం ఒకటి ఉంది కదా, శరీరం ఉన్నది వాళ్ళకి సాధన చతుష్టయ సంపత్తి ఉంది. బ్రహ్మజ్ఞానమైనా తెలుసుకో, లేకపోతే ఈ శరీరంతో కర్మ విషయాలలో కూడా తెలుసుకొని తప్పేం లేదు. అందుకని ఇవి కలిగి ఉన్నవారు బ్రహ్మ జిజ్ఞాస చేయుటకు అధికారం ఉన్నవారు అని చెప్పేసినారు.
మరొక విషయం ఏమంటే ధర్మ జిజ్ఞాసకు ముందు గాని లేక తర్వాత గాని సాధన చతుష్టయ సంపత్తి ఉంటే తప్పనిసరిగా బ్రహ్మ జిజ్ఞాస కలుగును. ఒకసారి సాధన చతుష్టయ సంపత్తి తెలుసుకొని ఉండినట్లయితే బ్రహ్మ జిజ్ఞాసలో ఉన్నా నువ్వు దానిలో నుంచి బయటకు వచ్చేసి వెంటనే బ్రహ్మ జిజ్ఞాసకి వెళ్ళిపోతావు. కాబట్టి ఇద్దరికి మంచిదే. బ్రహ్మ జిజ్ఞాసకి అత్యవసరము, ధర్మ జిజ్ఞాసకి నువ్వు బ్యాలెన్స్ చేసుకునేదానికి అవసరము. ఎవరు? సాధన చేసి. కాబట్టి సాధన చతుష్టయ సంపత్తి వల్ల హాని ఏం జరగదు నీకు, హానేమి ఇంకా బెనిఫిట్ ఉంది. అసలు సాధన చతుష్టయ సంపత్తి తెలియకుండా కానీ కర్మకాండలో ఉంటే చాలా లాస్ అవుతావు. రాగద్వేషాలు కలుగుతాయి, శమదమాదులకు ఉండవు. ఉండనప్పుడు బ్యాలెన్స్ చేసుకోలేవు, కర్మని వ్యవహారాన్ని బ్యాలెన్స్ చేయలేవు నీ వల్ల కాదు. కాబట్టి బ్రహ్మజ్ఞానానికి కావాలి ఇది. నువ్వు కర్మ విషయంలో బ్యాలెన్స్ చేసుకునేదానికి కూడా అసలు నీకు సాధన చతుష్టయ సంపత్తి ఉంటే ఆటోమేటిక్ గా నీకు కర్మయోగం వస్తుంది, అంతక్కడ శుద్ధి వచ్చేస్తుంది, జ్ఞానాన్ని చూడడానికి. కాబట్టి సాధన చతుష్టయ సంపత్తి తప్పేమీ లేదు, అది ఇద్దరికీ పనికొస్తుంది. అర్థమైందా? కాబట్టి సాధన చతుష్టయ సంపత్తి కలిగించుకున్న వాడికి కర్మలోనూ బ్యాలెన్స్ చేసుకొని ఉంటాడు, జ్ఞానానికి కూడా వస్తాడు. కర్మకి ఏమన్నా చేయాలి? అసలు నీకు సాధన చతుష్టయ సంపత్తి లేకపోతేనే కర్మను కూడా నువ్వు గందరగోళం చేసేస్తావు. శమదమాదులు లేకుండా కర్మ కూడా కష్టమే కదమ్మా, రాగద్వేషాలు చేసినట్లయితే. అందుకనే వ్యవహారంలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ వ్యవహారంలో ఫెయిల్ అయిపోయేదానికి కూడా శమదమాది లేకపోవటమే కదా. ఎవరైనా వ్యవహారంలో కూడా నీకు అసలు నీకు ఏకాగ్రత లేదు, నీకు నిగ్రహమే లేదు, నువ్వేంటే అని చెప్తావు. వ్యవహారానికి కూడా నిగ్రహం ఉండాలి కదా. వ్యవహారాల్లో ఏం ముడుతుంటాయి, ఆయనకి మాటికి ఏం ముడుతుంటుంది? రాగద్వేషాలు. మరి రాగద్వేషాలు అరిగెట్టేది ఎవరు? శమదమాదులే కదా. మరి శమదమాదులు పనికొస్తాయి కదా, అవి ఏమైనా చెడ్డేమి కాదు కదా, నీకు హితాన్ని కలిగించేదే కదా. కాబట్టి బ్రహ్మజ్ఞానానికి రావాలన్నా ఏం కావాలి? సాధన చతుష్టయ సంపత్తి కావాలి. మరి ధర్మ జిజ్ఞాస చేసుకొని వ్యవహారంలో ఉండినా సరే దానికి కూడా ఏం కావాలి? సాధన చతుష్టయం. కాబట్టి సాధన చతుష్టయ సంపత్తి ఉంటే బ్రహ్మజ్ఞానానికి పనికొస్తుంది, బ్రహ్మజ్ఞానానికి వచ్చేదానికి కూడా పనికొస్తుంది, కర్మజ్ఞానంలో నుంచి బయటపడేదానికి కూడా పనికొస్తుంది. అట్లా కాబట్టి ఈ ప్రకారంగా కేశితస్సు ప్రాగపి ధర్మ జిజ్ఞాసాయ, ధర్మ జిజ్ఞాసకు ముందుగా ఉండినట్లయితే తర్వాత కూడా ఉండినట్లయితే బ్రహ్మ జిజ్ఞాస చేయుటకు మంచిది వీలగును న విపర్యయే. సాధన చతుష్టయ సంపత్తి లేకపోతేనే కష్టము. అప్పుడు ఈ సాధన చతుష్టయ సంపత్తి ఇద్దరికీ పనికొచ్చేది అన్నమాట. తస్మాత్ అతశబ్దేన యథా ఉక్త సాధన సంపత్తి ఆనంతర్యం ఉపదిశ్యతే. ఇది ఒకరి కోసం చెప్పినారు, ఇంకొకరికి కూడా పనికి వస్తుంది, ఉపయోగపడిపోయింది. వ్యవహారానికి కూడా సాధన చతుష్టయ సంపత్తి వ్యవహారానికి కూడా మనకు వచ్చేసి బ్రహ్మ విద్య కోసం రావాలి, కానీ వ్యవహారానికి మనకు వచ్చేది. ఎందువల్లంటే వ్యవహారం అంత ఈజీగా లేదు, రాగద్వేషాల మైంగా ఉంది. రాగద్వేషాలు అరికట్టాలంటే ఎవరు? శమదమాదులు కావాలి. అందుకని దీనికి పనికొస్తుంది అట్లా. అందుకని మనో నిగ్రహం లేకుండా ఎవడైనా వ్యవహారంలో ఉండాలనుకుంటాడా అమ్మా? మనో నిగ్రహం ఉంటేనే కదా వ్యవహారంలో వాడు రాణించగలుగుతాడు. దేర్ఫోర్ సాధన చతుష్టయ సంపత్తి మనకి పెద్ద నష్టం చేసే విషయం ఏమి, బెనిఫిట్ ఉంది. బ్రహ్మజ్ఞానానికి పనికొస్తుంది, వ్యవహారంలో అట్లా. కనుక తస్మాత్ అతశబ్దేన యథా ఉక్త సాధన సంపత్తి ఆనంతర్యం ఉపదిశ్యతే. కాబట్టి అత శబ్దంతో మనం తెలియవలసింది ఏంటయ్యా అంటే, సరే యథా ఉక్త పై చెప్పబడినటువంటి సాధన చతుష్ట సాధన సంపత్తి అనంతరమే.
బ్రహ్మ జిజ్ఞాస చేయవలసి ఉన్నది అని ఉపదేశం చేసింది శాస్త్రం. అతశబ్దం ద్వారా మనం గ్రహించవలసింది ఏమిటి? సాధన చతుష్టయ సంపత్తి అనంతరం బ్రహ్మ జిజ్ఞాస కర్తవ్యా అని చెప్పేసి. దీనికే ఇది చెప్పాలా లేకపోతే కర్మ వ్యవహారాల్లో కూడా చెప్పాలా? దీనికే అసలు వచ్చింది, దానికి కూడా మేము చేస్తాం. అది దీనికోసమే వచ్చింది. ఇది సాధన చతుష్టయ సంపత్తి దేనికోసం వచ్చింది? బ్రహ్మ విద్య కోసమే వచ్చింది. కానీ దానికి కూడా మనకు వస్తుంది. అంటే దానిలో నుంచి బయటపడాలన్నా, దీంట్లోకి రావాలన్నా ఏముండాలి? దాంట్లో నుంచి బయటపడాలి, దీంట్లోకి రావాలి. బయటపడాలంటేనే ఇది ఉండాలి, దీంట్లోకి ప్రవేశించాలంటే ఇది ఉండాలి. సో రెండింటికి పనిచేస్తుంది అది. కానీ వీళ్ళేమనుకున్నారు, మొదట్లో బ్రహ్మ విద్యకి రావాలంటే సాధన చతుష్టయ సంపత్తి కావాలనుకున్నారు. కానీ ఇప్పుడేమో ఏం తెలుస్తుంది, దానిలో నుంచి అసలు బయటపడేదానికే ఇదే కావాలి, సాధన చతుష్టయ. అందుకని అధ్యాత్మ విషయాలను ఎప్పుడు వదలకూడదు. అధ్యాత్మ విషయాలని ఎప్పుడు వదిలిపెట్టకూడదు అనమాట. అధ్యాత్మ విద్యానాం. అధ్యాత్మ విద్య అంటే అంతఃకరణానికి సంబంధించిన నిగ్రహాలు తప్పనిసరిగా కావాలన్నమాట. చూసారా? అంటే ఒకటి చెప్పకపోతే ఇంకో దానికి పనికొచ్చింది. బ్రహ్మ విద్య కోసం సాధన చతుష్టయ సంపత్తి అంటే చూసారా, కర్మ విద్య నుండి బయటపడేదానికి కూడా ఇది ఇదే. కాబట్టి ముందుగానే తెలుసుకుంటే ఏం పోద్ది, నీకు ఏమన్నా హాని చేస్తుందా? ఏమి చేయనే. కాబట్టి సాధన చతుష్టయ సంపత్తి కంపల్సరిగా కావాలి, ఇద్దరికీ కావాలి, ఇద్దరికీ కావాలి. కాబట్టి సాధన సంపత్తి లేని వానికి మాత్రం బ్రహ్మ జిజ్ఞాస చేయుటకు వీలు కాదు అని చెప్పేసి. అట్లా ఇప్పుడు అతహ అనే శబ్దం ఎందుకని అన్నామంటే, అత శబ్దం ద్వారా సాధన చతుష్టయ సంపత్తి ఎందుకు కావాల్సి వచ్చింది అంటే, ఆ అత శబ్దము ఏం చెబుతుందంటే, సరే ఏదేది సాధన సాధ్యములు ఉన్నాయో అవన్నీ కూడా నశించిపోయేవే, అనిత్య ఫలాలను ఇస్తుంది. ఈ లోకం నుండి పై లోకం వరకు ఉండేవన్నీ కర్మ సాధనలు అనిత్యమైనవి, నశిస్తాయి. అందుకనే తప్పకుండా అది అవసరము. అతః శబ్దం హేతు చెప్తున్నప్పుడు అత శబ్దార్థ విచారము చెప్తున్నాడు. అతః అనేది అతః అనేది ఏంటమ్మా? హేతు. ఎందుచేతనగా అనమాట. అతః శబ్ద హేతు అర్థ. అతః అనే శబ్దం ఉంది, హేతు కారణాన్ని చెప్తుంది, ఎందుకు కావలసి వచ్చింది సాధన చతుష్టయ సంపత్తి. సాధన చతుష్టయ సంపత్తి, సాధన చతుష్టయ సంపత్తి అనగానే ఒక్క మాట వాడితే సరిపోదు. ఇది నిత్యానిత్య వస్తు వివేకము అంటే చాలు. నిత్యానిత్య వస్తు వివేకం. శమదమాదులు లేకుండా నిత్యానిత్య వస్తు వివేకం పనిచేయదు. నిత్యానిత్య వస్తు వివేకం చేయాలంటే ఏముండాలి? శమదమాదులు ఉండాలి. అంతర్ముఖం అయితేనే నిత్యానిత్య వస్తు వివేకం పనిచేస్తుంది. అంతర్ముఖ దృష్టే లేదనుకోండి, మీకు నిత్యానిత్య వస్తు వివేకం చేయడం సంభవము లోపల విషయం అనమాట. అందువల్ల అతః శబ్ద హేతు అర్థ. హేతువుని గురించి, కారణాన్ని గురించి చెప్పేదిగా ఉంది. యస్మాత్ వేద ఏవ అగ్నిహోత్రాదీనాం శ్రేయస్సాధనానాం అనిత్య ఫలతాం దర్శయతి. అంటే యస్మాత్ అంటే ఎందుచేతనగా వేద ఏవ వేద శాస్త్రమే అగ్నిహోత్రాదీనాం అగ్నిహోత్రాదులు ఎందుండేటువంటి అగ్నిహోత్రాదులు శ్రేయస్సాధనానం నీకు మంచిని కలిగించేది. శ్రేయస్ అంటే మోక్షం కాదు, మంచిని కలిగిస్తుంది. ఎందుకంటే శాస్త్రం చెప్పేది చెడ్డ చెప్తుందా మంచి చెప్తుందా? మంచే చెప్తుంది.
శాస్త్రం ఏదైనా మాట చెప్తే మంచిగా చెప్తుంది. కాబట్టి అగ్నిహోత్రాదులు అనేటువంటి మంచిని చెప్పేటువంటి సాధనలు ఉన్నాయి. దానిలో ఉండే అనిత్యత్వాన్ని కూడా చూపిస్తుంది. అనిత్య ఫలతాం దర్శయతి, అనిత్యత్వాన్ని కూడా చూపిస్తున్నది, చెప్పుతున్నది ఎవరా? వేదం. వేదమే చెప్తుంది అనమాట. ముందేమో నీకు మంచిదని చెప్తుంది, తర్వాత ఏమో దానిలో అనిత్యత్వం కూడా ఉందని చెప్తుంది. అనిత్యత్వం కూడా ఉందని అర్థమైందా? అది ఎట్లా స్వామి అని క్లాస్ క్వశ్చన్లు వేస్తే సరిపోదా? 10 రోజులకి ఇస్తే ట్యాబ్లెట్లు 10 రోజులే వాడు అంతే. అర్థమైందా? మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో సీట్ తెచ్చుకోవద్దు, డాక్టర్ దగ్గర పో. వాడేమంటాడు, 10 రోజులకి ఇస్తే నువ్వు మళ్ళీ ఎందుకు వాడావు? అదే వచ్చింది ఇప్పుడు. అట్లా అనమాట. ఎన్ని రోజులకి ఇచ్చాడో అన్ని రోజులు వాడు, ఓపికగా పో. మళ్ళీ ఏం చెప్తాడో చూడు, ఫీజు కోసం ఆలోచన చేయకో. మళ్ళీ వాడు పోయి ఇంకోటి అవుద్ది. అట్లా ఇదే ఎన్ని రోజులకి ఇచ్చాడో అన్ని రోజులు వాడిన తర్వాత పోయి అడుగురాదు. అందువల్ల మంచి కోరి ఏ శాస్త్రం అయితే అగ్నిహోత్రాదుల గురించి చెప్పిందో అదే శాస్త్రం మళ్ళా దాంట్లో ఉండే అనిత్యత్వాల గురించి కూడా చెప్తుంది. మరే అన్ని నశించేవేరా, అర్థమైందా? అన్నీ నశించే అట్లా చెప్తుంది, అన్ని చెప్తుంది. శ్రే సాధనానాం అనిత్య ఫల తాం దర్శయతి, అనిత్య ఫలాన్ని కూడా తెలియజేస్తున్నది. అదేమిటి? తద్ యథా ఇహ కర్మజితో లోకః క్షీయత ఏవం ఏవ అముత్ర పుణ్యజితో లోకః క్షీయతే. ఇది మీరు ఎప్పుడైనా కంటోపాటు ఉండాలి, ఎవరికైనా సరే బాగుంటుంది. చాందోగ్యంలోది ఇది. తద్యత అది ఎలాగనగా ఎట్లనగా ఇహ కర్మజితః లోకః క్షీయతే ఏవం ఏవ అముత్ర పుణ్యజితో లోకః క్షీయతే. ఆ బ్రహ్మ పునర్లోకాః పునరావర్తినో అర్జున. పుణ్యం నశించగానే మళ్ళా తిరిగి వచ్చి పడతారా అని చెప్పలా. పుణ్యం గురించి చెప్పింది ఎవరు? శాస్త్రమే. మళ్ళా పుణ్యం అయిపోతుందిరా మళ్ళీ వచ్చి పడతారు యథాస్థానంలో అని చెప్పింది కూడా శాస్త్రం. అప్పుడు మీకు అది అర్థం అవ్వాలి కదా. అమ్మో, దీనికి ఎక్స్పైరీ డేట్ ఉందా? ఏదో పుణ్యమానగానే శాశ్వతం అనుకున్నాను నేను, దీనికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉందా అని వాడికి అర్థమయ్యి ఏం చేస్తాడు? నాకొద్దబ్బా ఇదంతా ఇంత కష్టపడి చేసి ఆ ఎక్స్పైరీ డేట్ ఉండే పుణ్యం నాకెందుకబ్బా? ఎక్స్పైరీ డేట్ ఉందట దీనికి కూడా. ఏదో నిత్యం అనుకోండి, నిత్యం లేదు నిత్యం లేదు శాస్త్రమే చెప్పేస్తుంది. వల్ల దీనికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉందయ్యో, ఈ పుణ్యం నశిస్తుంది, మళ్ళీ యథాస్థానంలో వచ్చి పడతావు. క్షీణే పుణ్య మత్స్యలోకం చాందోగ్యంలో చెప్తుంది. తద్యత ఏ కర్మజిత, కర్మల చేత జిత సంపాదించుకున్న, జిత అంటే లోక, లోక అంటే ఎవరా? అభిమానంతో ఉండే శరీర, ఇంద్రియ, భార్య, బిడ్డలు, భర్త, ఆస్తులు ఇవన్నీ కలిపి లోకం అనమాట. నేను అనుకునేదంట, నేను నాది అమ్మమ్మ వ్యవహారాలు అనేది లోక. ఇహ కర్మజిత లోక క్షీయతే. ఏ ప్రకారంగా అయితే కర్మల చేత సంపాదించుకున్నటువంటి భార్యాబిడ్డలు, భవబంధాలు ఇవన్నీ ఎలా నశిస్తాయో ఏవం ఏవ అదే ప్రకారంగా అముత్ర. చూసారా, అముత్ర అంటే అక్కడ స్వర్గలోకి, పితృలోకి, దేవలోకి, చూసారా నెక్స్ట్ జన్మ అవన్నీ. పుణ్యజిత లోక, పుణ్యం చేత సంపాదించుకున్నటువంటి యజ్ఞము, హోమము, ఉపాసనలు, తపస్సులు చేసి సంపాదించుకున్న పుణ్యజిత లోక క్షీయతే, అది కూడా నశించేది. అది వైకుంఠానికైనా మళ్ళీ తిరిగి వచ్చేస్తావు, స్వర్గానికైనా తిరిగి వచ్చేస్తావు. ఎట్లాగైతే ఇక్కడ ఈ జగత్తులో ఏ విధంగా అయితే సంపాదించుకున్నవన్నీ నశిస్తాయో ఆ లోకాలు కూడా ఎక్స్పైరీ డేట్లు ఉన్నాయి. ఈ లోకానికి ఎక్స్పైరీ డేట్ ఉంది, పై లోకాలకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉన్నది.
అది ఇద్దరికి ఉన్నది ఎక్స్పైరీ డేటు, అది బాగా తెలుసుకోవాలి. ఏవం ఏవ అముత్ర పుణ్యజిత లోక స్వర్గాదిలోక అది కూడా క్షీయతే క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అన్నమాట. మళ్ళా వచ్చి భూమి మీదకి వచ్చి పడతారా అని చెప్పి చాందోగ్యం. అర్థమైందా? దీనికి మళ్ళీ ఇంకొకటి ఉంది. ఎట్లాగైతే ఇత సస్య ఏ విధంగా అయితే పాడి పంటలు మనం పండించుకొని తినేసేసి మళ్ళా కోసుకొని తినేస్తామో కర్మఫలాలన్నీ వస్తాయి. దాన్ని పండించినావు, ఆ భూమి ఖాళీగా ఉండే భూమిని దున్నావు, తర్వాత విత్తనాలు వేసినావు, పండించినావు, చివరికి ఏ విధంగా అయితే తిని పారేసినావో సేమ్ కర్మఫలాలన్నీ వస్తాయి. సాధన సాధ్యాలతో సంపాదించుకున్నటువంటి సంపాదనలన్నీ పోతాయిరా, ఏముండవు, నిత్యం కాదు ఏది అట్లా. ఏవం ఏవముత్ర పుణ్యజిత లోక క్షీయతే చాందోగ్యం ఇత్యాది తథా బ్రహ్మ విజ్ఞానాత్ అపి పరం పురుషార్థం దర్శయతి బ్రహ్మవిద ఆప్నోతి పరం ఇత్యాది తథా బ్రహ్మ విజ్ఞానాత్ బ్రహ్మ విజ్ఞానం వల్ల కూడా పరమ పురుషార్థం దర్శితే బ్రహ్మ విజ్ఞానం వల్ల పరమ పురుషార్థాన్ని తెలియజేస్తుంది శాస్త్రము. మళ్ళీ శాస్త్రం చూసా కర్మల గురించి చెప్పింది, పుణ్యకర్మల గురించి చెప్పింది, దాంట్లో అనిత్యత్వాన్ని గురించి చెప్పింది, అలాగే బ్రహ్మ విద్య వల్ల కలిగేటువంటి మోక్షాన్ని గురించి కూడా చెప్తుంది. పురుషార్థం పరమ పురుషార్థం అంటే మోక్షం, పరమ పురుషార్థమైన మోక్షాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నది. బ్రహ్మవిద ఆప్నోతి పరం, ఇది అన్నమాట. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మవిత్ ఆప్నోతి పరం, బ్రహ్మజ్ఞానమును తెలుసుకున్నవాడు, బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నవాడు పరం ఆప్నోతి మోక్షాన్ని పొందుతున్నాడు ఇత్యాది. తస్మాత్ యథా ఉక్త సాధన సంపత్తి అనంతరం బ్రహ్మ జిజ్ఞాస కర్తవ్య. కాబట్టి యథా ఉక్త సాధన సంపత్తి, పై చెప్పబడిన సాధన సంపత్తి ఉన్నవాడికి అనంతరము సాధన చతుష్టయ సంపత్తి తర్వాతే బ్రహ్మ జిజ్ఞాస చేయవలసి ఉన్నది. బ్రహ్మ జిజ్ఞాస సాధన చతుష్టయ సంపత్తి లేకుండా బ్రహ్మ జిజ్ఞాస చేయడం అనేది కుదరదు. అందువల్ల గురువుల దగ్గరికి వస్తే కూడా ముందు నిత్యానిత్య వస్తు వివేకమే చేయిస్తారు. ముందు ఏం చెప్తారా, మీరు ఏ ప్రకరణమైనా మొదలు పెట్టుకుంటే ముందు ఇదే ఉంటుంది. ఏముంటుంది? నిత్యానిత్య వస్తు వివేకమే ఉంటుంది. ఏదైతే వివేకము వైరాగ్యము శమదమాదలు లేకుండా బ్రహ్మ విద్యా జ్ఞానం కలిగితారు. ఎందుకని అంటే ఇది బయట ఉండేది కాదు, ఇది అంతఃకరణానికి పైన ఉండేది. అంతఃకరణానికి పైన ఉండేదే నువ్వు అంతఃకరణానికి ఇంద్రియాలకి బయట ఉండేవాడివి నువ్వు అక్కడికి వరకు పోకుండా ఇక్కడ చెప్తే ఎలా కుదురుతుంది? నువ్వు మళ్ళీ అంతఃకరణ లెవెల్ దాటిపోవాలి. అంతఃకరణ లెవెల్ దాటాలంటే ఏం చేయాలి? బహిర్ముఖం నుండి అంతర్ముఖం వెళ్ళిపోవాలి. అంతర్ముఖం వెళ్ళిపోతేనే బ్రహ్మజ్ఞానం కలిగించేదానికి వీలవుద్ది. బహిర్ముఖంగా ఉంటే కాదు. అందుకనే ఏ ప్రకరణమైనా ముట్టుకోండి ఇదే ఉంటుంది. సాధన చతుష్టయ సంపత్తే ఉంటుంది, నిత్యానిత్య వస్తు వివేకమే ఉంటుంది. ఇది లేకుండా బ్రహ్మ విద్యని చెప్పడం అనేది, ఆత్మ విద్యని చెప్పడం అనేది, వేదాంత విద్యని చెప్పడం అనేది సంభవమే కాదు. అర్థమైందా? అలాగే మీరు ధ్యానం చేసుకొని సాధన చేసుకుంటే కూడా రాదు. ఇది ధ్యానం కూడా బహిర్ముఖమే, ధ్యానం కూడా బహిర్ముఖమే. అది అందుకనే బ్రహ్మ జిజ్ఞాస కర్తవ్య. పై చెప్పబడిన సాధన సంపత్తి ఏదైతే ఉందో అది వస్తుతంత్రాన్ని గురించి తెలియజేసేటువంటిది. కాబట్టి బ్రహ్మ జిజ్ఞాస చేయాలంటే ఇది ఉండాలి. ఇప్పుడు బ్రహ్మం యొక్క జిజ్ఞాస అనే దాని గురించి
చెప్తారనమాట. ఇప్పుడే అత వచ్చిందా, అతహ వచ్చింది. అత సాధన చతుష్టయ సంపత్తి అనంతరము అతహ ఎందుచేతనగా అంటే ఈ లోకంలో చేసినటువంటి కర్మ ఫలాలే నిలవటం లేదు, పై లోకంలో సంపాదింపబడిన పుణ్యలోకాలు పుణ్య భోగాలు ఇవి కూడా నిలబడేదిగానే కాదు, అన్నీ నశిస్తాయి. అందుకనే బ్రహ్మ జిజ్ఞాస ఒక్కటే చెయ్యాలి అని నెక్స్ట్ క్లాస్. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సతు.